సార్ చాలా లాంగ్ పీరియడ్ ఉన్నారు దీనిలో, నావీలో చాలా చాలా లాంగ్ పీరియడ్ వర్క్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరేదో మనం ఒక ప్రెస్టీజియస్ గా చెప్పుకుంటాము కార్గిల్ యుద్ధం. ఎస్, 1999 లో 2 months జరిగినటువంటి యుద్ధంలో, పాకిస్తాన్ కి మనకి జరిగినటువంటి యుద్ధంలో సార్ దాంట్లో చాలా సర్వీస్ చేయడం జరిగింది. ఈవెన్ ఇప్పటికీ కూడా మేబీ అప్పుడు మన ఏజ్ ఒక 15-16 years ఉండుండొచ్చు, అయినప్పటికీ కూడా మనందరికీ కూడా అప్పుడు మనకు తెలుసు ఎంత ఇంపాక్ట్ చూపించింది కార్గిల్ యుద్ధం అనేది, మనలో ఎంత దేశభక్తిని పెంపొందించింది, ఎంత మంది దీనికోసం ఎంత ఫైట్ చేశారనే అంశం కూడా మనందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈ రోజు అలాంటి ఎమినెంట్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ ఈ రోజు మనకు రావటం, పరాక్రమ్ మెడల్ అవార్డ్ గ్రహీత అండ్ అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి ఆ రోజు పరాక్రమ్ అవార్డు తీసుకోవడం జరిగింది, మెడల్ తీసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 50 years ఇండిపెండెన్స్ డే మెడల్ తీసుకోవడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం వేరే ప్రొఫెషనల్ అవార్డ్స్ కూడా సార్ తీసుకోవడం జరిగింది. సార్ గురించి చూస్తా ఉంటే ఈవెన్ అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సార్ 4 PGs కంప్లీట్ చేశారు అండ్ 2 PG డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేశారు అండ్ 20 సర్టిఫికెట్ కోర్సెస్ చేశారు. అండ్ దెన్ సార్ ఏయూ నుంచి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో సార్ PhD మెడల్ హోల్డర్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, హానరబుల్ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది సార్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నుంచి. అండ్ సార్ వచ్చినప్పటికి సర్టిఫైడ్ నేషనల్ ట్రైనర్ ఫ్రమ్ జూనియర్ ఛాంబర్స్. అండ్ అట్ ద సేమ్ టైం సార్ ఇలాంటి సార్ గురించి మనకు తెలియదు ఏముంది, 20 articles పైగా సారు నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు సార్వి పబ్లిష్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీ రెగ్యులర్ విజిటర్ టు ఈటీవీ, దూరదర్శన్ అండ్ సుమన్ టీవీ, ఛానల్ 1, ఇలా సో మెనీ ఆస్పెక్ట్స్, ఆల్ ఇండియా రేడియో. అండ్ సార్కి ఇంకొక ఇష్టమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే కనుక లీడర్షిప్ అండ్ బిజినెస్ కోచ్ టు మెనీ ఆర్గనైజేషన్స్ అండ్ ట్రైనింగ్ ఛానల్ పార్ట్నర్ టు అమర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏపీ అండ్ పార్ట్నర్ టు వివి అకాడమీ అండ్ ప్యానల్ ట్రైనర్ టు సాఫ్ట్వేర్ కంపెనీ. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే సార్ గురించి చాలా చాలా చెప్పాలేమో. బట్ మనకున్న టైం బీయింగ్ లో మనం నాలెడ్జ్ ని మనం సార్ దగ్గర నుంచి కొంత షేర్ చేసుకుందాం. ఈ రోజు ఇంత గ్రేట్ పర్సనాలిటీ మన దగ్గరికి రావడం కాబట్టి ఎక్కువ టైం మేము తీసుకోవట్లేదు. సార్ ఒక స్పీకర్, ఒక కోచ్, ఒక ట్రైనర్, ఒక కాలమిస్ట్, ఒక ఆథర్, ఇలా చాలా ఏరియాస్ లో ఉన్నప్పటికీ కూడా సార్ దీన్ని ఎంచుకొని మనకి ఒక మంచి నాలెడ్జ్ ని షేర్ చేయడం కోసం మంచి టాపిక్ తోటి రెజ్యూమినేటింగ్ వెల్నెస్ అనేటువంటి కాన్సెప్ట్స్ ఈ రోజు రావడం జరిగింది. అలాంటి గ్రేట్ పర్సనాలిటీని ఈ రోజు మనం వెల్కమ్ చేద్దాం. సార్ కృష్ణ గారు, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ టు మీట్ యూ సార్. Yeah, thank you so very much, my dear ma'am, Chandrika Reddy garu. Thank you so very much for the wonderful introduction of mine to the floor. And I really appreciate your words. I was cut on listening to you for the past 20 minutes without any, I was I was being to listen to your words, very lovely words. And thank you so much. First of all, I should mention my gratitude towards Samuel Reddy garu, because he is the one who is behind the backbone of this guiding force. So we are all here together, to know something, to learn something, to teach something, and to get something more in our life. So here, I just want to ask everyone, those who are present in the floor, they can unmute and say me, are you happy? అందరూ నవ్వుతున్నారు. Yes, I'm expecting answers. I just asked you a very simple, normal question. Are you happy? Yes sir, sometimes we feel like that only sir, but sometimes we feel some sort of Yeah, I want to listen from audience. Yes, someone said yes, very good. Appreciations. Even you can type in, yeah, very good. Someone said happy, sir. Sometimes Yes, Jakobji sir. said Happy. very good. Vaniji said happy. Okay, yes, I am receiving responses even in the chat box. Aruna garu Sir, said, always we can't be happy, no? yeah, Aruna garu said that always we can't be happy. Extremely good. Good, very good. And I see, if I ask everyone to show their faces, everyone will be in a happy mood. Why? Because at last somebody asked me, are you happy? At last, ఇప్పటికి ఎవరో ఒకరు అడిగారు నన్ను. ఇప్పటి వరకు ఎవరు అడగలే. ఓకే, ఎవరో ఒకరు అడిగారు నన్ను. సో ఐఎమ్ హ్యాపీ. ఆ బ్యూటిఫుల్ ఫేస్ మీద స్మైల్స్ వస్తున్నాయి కదా.
సో ఒక్కసారి ఈ స్మైల్స్ ని మీ ఎదురుగా ఒక అద్దం పెట్టుకొని చూడండి. మీ ఎదురుగా ఒక అద్దం పెట్టుకొని చూడండి. ఎంత అందంగా కనిపిస్తున్నారు మీరు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ యువర్ మిర్రర్. I repeat, the most beautiful face in this entire world is your mirror. Correct. So when you laugh, when you smile, when you show to the world that I am happy, then that internal happiness will, multiplied. మనకెవరు హ్యాపీగా ఉంచాలా, మనకెవరు హ్యాపీగా చెప్పాలా, నువ్వు హ్యాపీగా ఉండరా, నువ్వు హ్యాపీగా సరదాగా ఉండరా, ఇదిగో నువ్వు ఇది తిను, నువ్వు ఇది తాగు, ఎవరైనా చెప్పాలా మనకి? నో. Yes, there are our backbone. There are our supporters. There are our guiding force. Yes, they are called Amma Nana. Amma Nana. చెప్పారు కదా. There is no pure love other than father and mother's loves. There is nothing called, pure other than a beautiful smile of your parents. So taking this point into consideration, now my second question is, have you ever asked your parents, are you happy? Now my second question comes, have you ever asked your parents that, Amma, are you happy? Nana, are you happy? If not, then why? Type, I love to receive your reciprocations. Please type and say, have you ever asked your father and mother in recent times? అంటే చిన్నప్పుడు చెప్పాను, ఇంటర్మీడియట్ లో చెప్పాను, ఇది కాదు. ఇన్ రీసెంట్ టైమ్స్, మేబీ 1 month పెట్టుకోండి, 15 days పెట్టుకోండి. హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ యువర్ ఫాదర్ అండ్ మదర్, యువర్ పేరెంట్స్, ఆర్ యూ హ్యాపీ? Sir, rarely we'll ask, sir. Regularly you Rarely ask. we'll ask. Rarely yeah. No, But rarely. rarely. Yes, you're absolutely said correct. And somebody said, to be very honest, no sir. Somebody said no. Somebody said no. Somebody is, again, Dr. Sheikh is saying no. Correct. Then the question arises here, when we are at our childhood, when we are at, our crawling stage, a father and mother took good care of us, right? They used to feed us, అది తినిపిస్తుంటారు, తాగిపిస్తుంటారు, అటు ఇటు తిప్పుతుంటారు, తీసుకెళ్తుంటారు, భుజాల మీద ఎత్తుకుంటారు, ప్రపంచం అంతా చూపిస్తారే. నాన్న భుజాల మీద నుంచి చూసే ప్రపంచమే ప్రపంచం అని మనకి చాలా ఉన్నాయి, కొటేషన్స్ ఉన్నాయి. ఇంత ప్రపంచాన్ని చూస్తున్న మనం ఇప్పుడు ఇంత బాగా ఎదిగి పెద్దయ్యి చదువుకొని మేబీ ఉద్యోగాలు, సంపాదనలు, బిజినెసెస్ ఇట్లాంటివి చేస్తూ ఇప్పుడు ఎందుకండి అడగలేకపోతున్నాం అమ్మా నాన్నని? What is stopping you? Now I put forward my third question. What is stopping you from asking your parents that, are you happy? What do you want? What else you want? ఇంకేం కావాలి, నేను ఇంకేం చేయాలి, నేను ఇంకేం ఎదగాలి, what you tell me? ఎందుకు అడగలే? What is stopping you now? Please type and say, what is stopping you now? Somebody said no. So now I'm asking my third question. What is stopping you now? Sir, all are very busy, sir, nowadays. All are busy, eh? They are very busy that they do not even ask their parents whether you are happy, తిన్నావా లేదా, ఏం లేవు కదా, అంతే కదా. All are very busy. కాదు సార్, అడుగుతాం కానీ రేర్ గా అడుగుతాం, ఎవ్రీడే అడగము. ఎవ్రీడే అడగరు, రేర్ గా అడుగుతారు. ప్రతిరోజు అడగము. ఓకే ఫర్ ద ఇయర్స్ అలా మీరు అడగరు అని చెప్పి, అలా చాలా మంది అడగరు అని చెప్పి మన శామ్యూల్ రెడ్డి గారు స్పందన ఏదో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని పెట్టారు. అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని పిలుస్తుంటారు, సార్ మీరు అడగండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మేము అడుగుతూ ఉంటాం అనమాట, మీరు అడిగారా, మీరు తిన్నారా అని అడిగారా, లేదని అడిగారా అని చెప్పి. సో ఐఎమ్ సో ఫార్చునేట్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఇదా స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ that yes, everybody are here so diligently looking for something new to learn. Thank you so much for inviting me. And now I will straightforward, I will go and ask you, have you, అందరికీ అడుగుతున్నానండి, పొద్దున్న మంచి సూర్యకిరణాలు అంటే తేజోవంతమైన సూర్యకిరణాలు చూస్తున్న వాళ్ళు ఎంతమంది? పొద్దున్న తేజోవంతమైన కిరణాలని ఆస్వాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ప్లీజ్ ఎవరు సిగ్గుపడొద్దండి, అందరూ నిజాలు మాట్లాడుకుందాం. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఓపెన్ హార్ట్ విత్ డాక్టర్ కృష్ణ.
Okay. Yeah, somebody rose hand. Yeah, you can tell me. Somebody said yes, I am. Very good. 30 సార్ మందిలో రోజు 5 గంటల సార్ 5 o'clock లేస్తాను. మా కానీ సర్వెంట్ వస్తుంది కాబట్టి బాల్కనీలో ఎవ్రీడే చూస్తాను. ఓకే. ఆ కలర్ ఎంజాయ్ చేస్తాను. Somebody సార్ said no. Somebody said no. నేను రోజు Very చూస్తా good. సార్, రోజు చూస్తా. Very good. Very good. Somebody is డైలీ saying వాకింగ్ yes. పోతాం గంటన్నర డైలీ. దాదాపు లైఫ్ లో 365 days లా ఒక సూర్యుడు లేనప్పుడు వేరే గానీ డైలీ కంపల్సరీ సూర్యుడికి చూస్తాం, సూర్య నమస్కారం కూడా చేస్తాం. కరెక్ట్ అండి, కరెక్ట్. ప్రపంచంలో ఇప్పటి వరకు డిసిప్లైన్డ్ డబ్బున్న వాళ్ళు ఎవరైనా కూడా, డిసిప్లైన్డ్ అన్నాను అందుకని యాడ్ చేశాను, డిసిప్లైన్డ్ మనీ మేకర్స్ అందరూ కూడా సూర్యుడి కన్నా ముందే లెగిచారంట. ఎందుకంటే దే నెవర్ అవుట్ రైడ్ దేర్ డిసిప్లైన్. పొద్దున్న లేవాలి, పని చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లో ఉన్నాము, రిజువనేట్ వెల్ బీయింగ్. యా, ఐ నో ఎవ్రీవన్ ఇస్, ప్రతి ఒక్కరు కూడా బాగా డబ్బున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా బాగా అంటే సమాజం కోసం నేర్చుకుని, సమాజంలో తిరుగుతూ, సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇచ్చేవాళ్ళే. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రాబ్లంలో, ఏదో ఒక ఫీలింగ్ లో, ఏదో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ లో స్ట్రక్ అయి ఉన్నారు. బయటకు రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ అవ్వట్లే, చేత కావట్లే. మేబీ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ దెమ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆర్ యూ ఆస్కింగ్ యువర్ పేరెంట్స్? అలాగా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ లో స్ట్రక్ అయిపోతున్నారు. దాన్ని రీవ్యాంప్ చేసుకోవడం ఎట్లా, రివోక్ చేసుకోవడం ఎట్లా, రీఇన్వెంట్ చేసుకోవడం ఎట్లా, ఇది తెలిసిన ఇప్పుడు సంబడి సెడ్ ఇగ్నోరెన్స్ అని, నెగ్లిజెన్స్ అని, ఇలాంటి పాయింట్స్ లో ఆగిపోయారు. నేను చెప్పిన దీనికి అంతటికి బేసిక్ రీజన్ ఏంటి సార్? నవ్ డేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 21st century, 2021, 2022, 2023, 2024, అంటే ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్ అండ్ బిఫోర్ కోవిడ్ పీరియడ్, వాట్స్ ఎవర్. Nowadays we are all struck to our social media. Correct. ఒక చిన్న టైం మనకు దొరికినా, మేబీ for 2 minutes, మేబీ for 5 minutes, మేబీ for even 30 seconds, మనం ఇమీడియట్ గా మన ఫోన్ ఆన్ చేసేస్తున్నాం, మన సోషల్ మీడియానే ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాం. మేబీ ఫర్ సమ్ వన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, అంటే మెయిల్స్ చెక్ చేసుకోవాలి, రిప్లై ఇవ్వాలి, వాట్స్ ఎవర్. కానీ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ స్పెసిఫికల్లీ అబౌట్ సోషల్ మీడియా. దెన్ వై వీఆర్ స్ట్రకింగ్ అపాన్ సోషల్ మీడియా? అక్కడే మనం ఆగిపోతే, అంటే మనం ఏ పని చేయకుండా, ముందుకు వెళ్లకుండా, ఓన్లీ ఆ సోషల్ మీడియా అనే ఒక ప్రపంచంలోనే ఉండిపోతే మనం ఎట్లా, అంటే మనం నేర్చుకునేది ఎప్పుడు, మనం నేర్పించేది ఎప్పుడు, ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎప్పుడు? సో మై డియర్ ఫ్రెండ్స్, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, ఈ సోషల్ మీడియా మేబీ ఇప్పుడు వచ్చింది, అంటే ఒక 5 years 10 years మేబీ ఇప్పుడు వచ్చింది. బట్ ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు కదా. ఇంతకు ముందు కూడా ఈ ప్రపంచం ముందుకు వెళ్ళేది కదా. కానీ జస్ట్ అంటే ఆ ఎంటర్టైన్మెంట్ తో ఏ ఉపయోగం లేదు, అదంతా మీకు కూడా తెలుసు. కానీ ఆ ఎడిక్షన్ కి మనం లోనయ్యి, అక్కడే మనం స్ట్రక్ అయ్యి, ఆ సోషల్ మీడియాలో నిజంగా మీరు నేర్చుకుంటే, ఐఎమ్ టాకింగ్ టు యూత్ నౌ, నిజంగా ఆ యూత్ అనేది నేర్చుకుంటే సోషల్ మీడియా నుంచి సంథింగ్, దెన్ దట్ ఈస్ గుడ్. బట్ నేర్చుకోకుండా, ఎవరికేమి తెలియకుండా, అలానే అంటే క్లోజ్డ్ కన్ఫైన్డ్ ఏరియాలో ఉండిపోయి మనం అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నామే. దెన్ వాట్ టు డూ? హౌ యువర్ పేరెంట్స్ గోనా లిఫ్ట్ యూ అప్? హౌ యువర్ టీచర్స్ గోనా హెల్ప్ యూ అవుట్ ఫ్రమ్ దిస్ drastic situations? Then comes up well-being. So everybody knows that I'm already, little much safer at my job, at my position, at my family, at my society. కొంచెం సేఫ్ సైడ్ లో ఉన్నాను అని అందరికీ తెలుసు. కానీ ఆ సేఫ్ సైడ్ లో ఉన్న దగ్గర నుంచి మనం ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఇంకేమి నేర్చుకుంటే, ఇంకేమి సరి చేసుకుంటే, ఇంకేమి అలవాటు చేసుకుంటే మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక్క పాయింట్ ఆలోచిస్తే, ఐ హ్యావ్ 3 major points here. Well-being, physical well-being, mental well-being, and digital well-being nowadays. So I noted this digital well-being when I was doing my research in e-governance 2014-15 ఆ టైంలో డిజిటల్ వెల్బీయింగ్ అని చెప్పి నేను అప్పుడే కోట్ చేశాను. మేబీ ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. బట్ వెన్ ఐఎమ్ అన్ ఈ గవర్నెన్స్ స్కాలర్, సో ఈ గవర్నెన్స్ నేను చేసేటప్పుడు డిజిటల్ వెల్బీయింగ్ అని నేను అప్పుడు కోట్ చేశాను. దాని గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకోబోతున్నాం. నౌ యూ టెల్ మీ, అందరికీ నేను అడుగుతున్నా,
ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే మనందరికీ తెలుసు, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, అంటే మంచిగా మన బాడీ అంతా సహకరించాలి, ఒక 2 మెట్లు ఎక్కినా కూడా పర్వాలేదు, ఆయాస పడకుండా స్టేబుల్ గా ఉండాలి. ఇదే కదా ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, నౌ దిస్ ఈస్ మై 4th క్వశ్చన్, ఆర్ యూ ఫిజికల్లీ ఫిట్? ప్లీజ్ ఆన్సర్. నాకు ఐ మీన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ప్లీజ్ No, ఆన్సర్. sir. ఆర్ యూ ఫిజికల్లీ ఫిట్? No, sir. No. నో. ఎస్. No, sir. outrightly చెప్పేస్తున్నారు. నో, నో, నో. వెరీ గుడ్. రచన మ్యామ్ సెడ్ నో, చంద్రిక మ్యామ్ సెడ్ నో. యా, ఐ కెన్ అండర్స్టాండ్. ఎట్లాంటి ఆన్సర్స్ వస్తాయి. దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫిజికల్లీ ఫిట్, వాట్ ఆర్ వి డూయింగ్ టు గెట్ అవర్ సెల్ఫ్ ఫిజికల్లీ ఫిట్? మనం ఫిజికల్ గా ఫిట్ గా లేము, మనకు అర్థమైపోతుంది. నేను కొన్ని క్వశ్చనర్స్ చూపిస్తానండి, సింపుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చనర్స్. ఓకే, మీ ఎనర్జీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎప్పుడు మీకు హెడేక్ వస్తుందా అంటే హెడేక్ అంటే మైగ్రేన్ హెడేక్ వస్తుందా రావట్లేదా, ఇలాంటి కొన్ని నేను మీ ఎదురుగా పెట్టాను స్క్రీన్ మీద. మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇవన్నీ దట్ ఆల్ కమ్స్, అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అదొక ప్యాకేజ్ అన్నమాట. సో అదంతా వస్తుంది. నిజంగా ఇవన్నీ మీకు ఉంటే అండ్ రికవరీ అవ్వకపోతే, రావటం పెద్ద వింత కాదండి, ప్రతి ఒక్కరికి వస్తుంది. పొల్యూషన్ ఇస్ సచ్. రావటం వింత కాదు, దాని నుంచి రికవరీ అవ్వకపోతే దెన్ దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ యూ. ప్రాబ్లం రావటం ఇట్స్ క్వైట్ కామన్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్, వీఆర్ ఈటింగ్ పొల్యూటెడ్ ఫుడ్, వీఆర్ అంటే పెస్టిసైడ్స్ ఫుడ్, వీఆర్ ఈటింగ్ ఈవెన్ ఎసిడిక్ వాటర్, వాట్స్ ఎవర్. బట్ వీఆర్ ఆల్ prone to be recovered from our diseases. If you are not recovering, నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టిన కొన్నైనా మీ ప్రాబ్లమ్స్ ఉంటే, కరెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, వీటి నుంచి రికవరీ అవ్వలేకపోతే డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ సెకండ్ థాట్ ఆన్ యువర్ ఫిజిక్. బికాస్ ఆరోగ్యమే మహాభాగ్యం, మనందరికీ తెలుసు. కోడి రామ్మూర్తి గారి నుంచి ఇప్పుడు ఉన్న మీరు ఎనీ అథ్లెట్, ఎనీ క్రికెటర్, ఎనీ మీరు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అన్నా తీసుకోండి, ఏ ఎడ్యుకేషనలిస్ట్ అన్నా తీసుకోండి, ఎనీ బిజినెస్ మ్యాన్, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళందరూ చెప్తుంది డబ్బులు సంపాదించని చెప్పట్లే. వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, ఆరోగ్యాన్ని సంపాదించు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాయి ఇది. లతా మంగేష్ గారు చనిపోయే ముందు చెప్పిన మాటలేవి. నా కబోర్డ్ లో 10,000 చీరలు ఉన్నాయి, నేను జస్ట్ ఒక నైటీ వేసుకొని హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా దగ్గర మేబీ ఒక 60-70 లగ్జరీ కార్లు ఉన్నాయి, నేను జస్ట్ వీల్ చైర్ మీద తిరుగుతున్నాను. నా దగ్గర ఒక 1000 మంది నౌకర్లు ఉంటారు, కానీ నా దగ్గర ఒక నర్స్ ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు వీల్ చైర్ మీద. కాబట్టి నేను ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేశాను, మీరు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి ఒక మంచి ఏమంటారు, ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ప్రపంచానికి వదిలి ఆమె వెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ లతా మంగేష్కర్ గారు, ఎవరెవరు ఇప్పటి వరకు ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరు చనిపోయినా వాళ్ళు చెప్పింది, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నౌ వేర్ ఈజ్ యువర్ ఫిజికల్ వెల్ బీయింగ్? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ అగైన్. చిన్నప్పుడు మనందరం గెంతాం, ఆటలాడాం, కొండ మీద నుంచి గెంతాం, చెట్టు మీద నుంచి గెంతాం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గెంతాం, స్విమ్మింగ్ పూల్లో గెంతాం, నూతులో గెంతాం. అప్పుడున్న ఫిట్నెస్ ఇప్పుడు ఏది? అప్పుడున్న స్టామినా ఇప్పుడు ఏది? అప్పుడున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఏది? నేను నేవీకి ఎంట్రీ అయినప్పుడు 1.6 కిలోమీటర్స్ జస్ట్ 5 minutes లో పరిగెత్తాలి. లిటరల్లీ దిస్ వాజ్ నాట్ పాసిబుల్ టు ఎనీవన్. లిటరల్లీ దిస్ వాజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. కానీ we tried, we kept on practicing and we won. గెలిచాం. ఆ 1.6 kilometers విదిన్ స్టిపులేటెడ్ టైం మేము వెళ్ళాం. కాబట్టి నేను డిఫెన్స్కి వెళ్ళాను. కాబట్టి నన్ను డిఫెన్స్ సెలెక్ట్ చేసుకుంది. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థమవుతుందా? నాట్ ఓన్లీ ఇన్ డిఫెన్స్, యు గో టు ఎనీ పోలీస్ ఫోర్స్, యు గో టు ఎనీ ఫోర్సెస్, ఈవెన్ ఇప్పుడు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ వీటికి కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. మీరు ఎంతో బాగా చదివేసి 100కు 100 మార్కులు వచ్చేసి నో, పేరెంట్స్ కి చెప్తున్నా, మీ అబ్బాయి అమ్మాయి ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా చూడండి, స్టామినా ఉందా చూడండి, రోజు మంచి ఫుడ్ తింటున్నారా చూడండి. అండ్ ఐఎమ్ టాకింగ్ టు యూత్ నౌ. మీ యూత్ కి నేను చెప్తున్నా, మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారు అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. ఒక చిన్న టెస్ట్ చేసుకోండి మీరు. కెన్ యూ వాక్? ఒక సండే తీసుకోండి, కెన్ యూ వాక్ ఫర్ 5 kilometers నాన్ స్టాప్ వితౌట్ ఎనీ స్టాపింగ్? కెన్ యూ అప్హిల్ స్టెప్స్ ఆఫ్ 100 or 200? మేబీ మీ దగ్గరలో ఉన్న ఒక కొండో ఒక గుడో ఏదో ఒక మెట్లెక్కి ట్రై చేయండి.
వెళ్తున్నారా? యు టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటున్నాను. భ్రమలో జీవించొద్దు. ప్రపంచం చాలా అందంగానే కనిపిస్తుంది. దూరపు కొండలు నునుపు. మీ 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 ఆలోచనలకి పదును పెట్టండి. దాన్ని ప్రాక్టికాలిటీ అంటే రియాలిటీలో చూపించండి. మీరు ఫిజికల్ గా ఫిట్ గానే ఉంటేనే ఇంకేదన్నా సాధించగలరు. If you are not physically fit, then you are unfit for all of the things in the world. If you are physically fit, if you are healthy, and if you are good enough to face these physical challenges, then you can win the world. ఇప్పుడున్న మీరు you name any big businessman అండి in India or maybe in the world. They're all physically fit. They're all practicing their yogas. They're all doing their exercises. సూర్య నమస్కారాలు మన భారతీయ ట్రెడిషన్ చెప్తుందండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆ 12 ఎక్సర్సైజెస్ చూడండి. మీరు అలా చేస్తూ ఉంటే కంప్లీట్ బాడీ అంతా సి టేక్ అవుట్ సమ్ టైం. నేను ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు మీకే నేను క్వశ్చన్ వేస్తాను. ప్లీజ్, నేను సజెషన్స్ ఇవ్వట్లే, నేను ఇప్పుడు మీకు క్వశ్చన్స్ వేస్తాను. ఒకసారి నాకు టిప్స్ చెప్పండి ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే. మీరే అందరూ చెప్పండి, పర్లేదు, అందరికీ తెలుసు. చెప్పండి, వాట్ డూ యూ డూ టు బీ ఫిజికల్లీ ఫిట్? అండ్ నో వాట్ డూ యూ డూ కాదు, వాట్ డూ యూ డూ అంటే మీరు చెప్పరు. వాట్ డూ యూ సజెస్ట్ అదర్స్? చెప్పండి. మీరు ఇంకొకరికి ఏం సజెషన్స్ ఇస్తారు? ఐఎమ్ నోటింగ్ ఇట్ డౌన్. సి ఐఎమ్ విత్ మై పెన్ అండ్ పేపర్. చెప్పండి. వాకింగ్, వెరీ గుడ్. వాకింగ్. యోగా. మెడిటేషన్, వెరీ గుడ్. హెల్దీ ఫుడ్, వెరీ గుడ్. గుడ్ స్లీప్. యాకోబ్ గారు చెప్పారు ఎర్లీ వేకింగ్ ఫ్రమ్ బెడ్ అనేసి. వెరీ గుడ్. మంచి నిద్ర, గుడ్ స్లీప్. గుడ్ స్లీప్, వెరీ గుడ్. ఎక్సర్సైజెస్ అని ఎవరు రాధారమణి గారు చెప్పారు. ఎక్సర్సైజెస్, ఎక్సలెంట్. ఇంకా చెప్పండి. ఎవ్రీ టైమ్ హ్యాపీ. అది మెంటల్ పీస్ లో చెప్తున్నాను నేను. ఆదివెన్న గారు యా, డెఫినెట్ గా. బట్ మెంటల్ పీస్ లో నేను చెప్తాను. ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పండి. ఈట్ ప్రోటీన్ ఫుడ్. జ్యోతిర్మయ్య గారు, వెరీ గుడ్. యా, సార్ చెప్పండి. మనం సంతోషంగా ఉండి మిగతా వాళ్ళలో సంతోషం వస్తే సరిపోతుంది. మనం సంతోషంగా ఉండి మిగతా వాళ్ళను సంతోష పెడితే ఫిజికల్ గా ఎలా ఫిట్ అవుతారు? మెంటల్ గా ఫిట్ అవుతారు. ఐ అగ్రి. ఫిజికల్ గా ఎలా ఫిట్ అవుతారు? హెల్దీ డ్రింకింగ్ వాటర్. వెరీ గుడ్. ఇంకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ అండి. నేను రాసుకుంటున్నా ఇక్కడ, అంటే నేను కూడా ఫాలో అవ్వాలి కదా. చెప్పండి. ఎర్లీ టు బెడ్ ఎవరు? రచన గారు చెప్పారు. ఓకే. ఈ టైంలీ అని వాణి గారు చెప్పారు. ఓకే, వెరీ గుడ్. అచ్చా, మనం ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారము టైంకు లేవడము, టైంకు బ్రేక్ఫాస్ట్ చేయడము, టైంకు వాటర్ తాగడము, డైరెక్ట్ అంటే మనకు ఏదైతే మెనూ ఉంటుందో ఆ మెనూ కరెక్ట్ ఫాలో అయితే మాత్రం మనం ఫిజికల్ గా బాగుంటాం సార్. వండర్ఫుల్ సార్. అంటే మీరు అన్నది ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ని తప్పకుండా పాటించండి అని చెప్తున్నారు సార్. వండర్ఫుల్, రియల్లీ అప్రిషియేటబుల్, రియల్లీ వెరీ గుడ్. ఓకే, నేను కొన్ని నోట్ చేసుకున్నా. అంటే నాకు మీరందరూ ఇచ్చిన సజెషన్స్, వర్క్ షేరింగ్ యాకోబ్ బాబు చెప్పారు. వెరీ గుడ్. ఓకే, మీరు నాకు అంటే నేను అడిగాను కదా నాకు చెప్పండి అనేసి. వాట్ యూ సజెస్ట్ అదర్స్ అన్నాను కదా. సో వాకింగ్ అని, యోగా అని, మెడిటేషన్ అని, గుడ్ స్లీప్ అని, ఎక్సర్సైజ్ అని, హెల్దీ డ్రింకింగ్ వాటర్ అని, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని, ఒక ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చాలా బాగా చేశారు. అంటే వండర్ఫుల్, చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు మళ్ళా కెన్ వి అడాప్ట్ దీస్ సజెషన్స్ ఫర్ అవర్ సెల్ఫ్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. కానీ చేయలేకపోతాం సార్ టైంకి. అంటే పక్క వాళ్ళకి సజెషన్స్ బాగానే ఇస్తాం అన్నమాట మనం, కానీ మీరు ఆచరించండి అంటే మాత్రం దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నౌ యూ ఆల్ అలాంగ్ విత్ మీ, అందరూ కూడా ఇక్కడున్న 36 మంది కూడా నాతో కలిపి మీ మనసుల మీద చేయి పెట్టుకొని ఒక చిన్న ఓత్ తీసుకుందాం. మీ మనసుల మీద చేయి, ఇఫ్ ఎనీవన్ ఈజ్ అంటే పాటించాలంటేనే ఇదంతా, అదర్వైజ్ సింప్లీ వినండి, ఏం పర్వాలేదు. మీ మనసుల మీద చేయి పెట్టి ఒక చిన్న ఓత్ తీసుకుందాం. 30 seconds ఓత్. నేను ఇప్పుడే చెప్పండి, అందరూ కలిపి నాతో కలిపి చెప్పండి. నేను అన్న తర్వాత మీ పేరు చెప్పండి. నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ ఇప్పుడే నా తోటి మిత్రులకు కనీసం ఒక 20 సజెషన్స్ ఇచ్చాను ఫిజికల్ ఫిట్నెస్ కోసం. కనీసం 20 సజెషన్స్ ఇచ్చాను ఫిజికల్ ఫిట్నెస్ కోసం. దానిలో
కనీసం సగం అయినా కూడా కనీసం సగమైనా కూడా నేను రోజు నేను రోజు నా కోసం, నా కోసం, నా ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం, నా ఫిజికల్ స్ట్రెంత్ కోసం, నా ఆరోగ్యం కోసం నా ఆరోగ్యం కోసం పాటిద్దామని ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను. పాటిద్దామని ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మీరు అందరూ ప్రామిస్ చేశారు నాకు. ఓకే, మీరందరూ ప్రామిస్ చేశారు నేను ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాను ఈ రోజు నుంచి అని ప్రామిస్ చేశారు. లావుగా ఉండడం ఫిజికల్ వీక్నెస్ కాదు, సన్నగా ఉండడం ఫిజికల్ వీక్నెస్ కాదు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మీరు ఏ స్టేట్ లో ఉన్నా, మీ ఫిజికల్ బాడీ కండిషన్స్ ఏ స్టేట్ లో ఉన్నా మీరు చెయ్యాలి అనే పనికి మీ శరీరం సహకరించడాన్నే ఫిజికల్ ఫిట్నెస్ అంటారు. యూ డోంట్ నీడ్ టు రన్ 5 కిలోమీటర్స్ ఎ డే. ప్రతి ఒక్కరు 5-6 కిలోమీటర్లు పరిగెత్తక్కర్లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు వాక్ ఏ కిలోమీటర్, దెన్ యూ హ్యావ్ టు వాక్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఫిట్నెస్. సంబడి సెడ్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే సన్నగా ఉండాలండి, బాగా నాజుగ్గా తయారైపోవాలండి. నో, రోహిత్ శర్మ మిగతా వాళ్ళందరికన్నా కొంచెం ఉంటాడు బబ్లీగా. కరెక్ట్, హీఈస్ ద ఇండియన్ కెప్టెన్ అండ్ హిట్ మ్యాన్. ఎన్ని రన్స్ చేస్తాడు అంటే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యు లుక్ స్లిమ్, ఇట్ నథింగ్ బట్ యువర్ ఫిజికల్లీ ఫిట్. నో, your inner strength should tell you that yes, you are capable of doing anything you want. That is your physical fitness. ఎంతమంది తెలుసండి 80 years 90 years లో కూడా వాకింగ్ చేస్తున్నారు, క్రాస్ కంట్రీ రన్ చేస్తున్నారు. 100 years అండ్ అబో, మీరు గూగుల్ చూడండి, 100 years అబో వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళు మ్యారథాన్ రన్ చేస్తున్నారు. మ్యారథాన్ మీన్స్ 42 kilometers, 21 half marathon, 21 kilometers. They are running as on date. మీరు అలా రన్ చేయాలి అని చెప్పి, మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అని చెప్పి, మన రిజువనేట్ హెల్త్ లేకపోతే రిజువనేట్ ఫిజికల్ హెల్త్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మీ బ్యాక్ అంటే మీ చిన్నప్పుడు, మీ ఎప్పుడైతే మీరు 5వ తరగతి 6వ తరగతి మేబీ ఇంటర్మీడియట్ మేబీ డిగ్రీలో ఎంత ఎనర్జెటిక్ గా ఉండేవారో ఆ ఎనర్జీని తిరిగి పొందండి అని చెప్పి నేను ఒక చిన్న స్లోగన్ ఇచ్చాను. అందరూ యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్లోగన్ ని పాటిస్తారు అని అనుకుంటున్నాను. ఎస్, ఓకే. Now, what comes next? Well-being law. I hope my screen is visible. Well-being law, it is now the mental well-being. మనకి ప్రశాంతత లేదు. Now I am asking again, this is my 5th question. Oh no, this is my 6th question to everyone. Please answer me. Are you mentally stable? మెంటల్లీ స్టేబుల్ అంటే చాలా వస్తాయి దీంట్లో. కోపం వచ్చినా కోపం రాకూడదు, బాధ వచ్చినా బాధని ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఆఫీస్ లో స్టేబుల్ గా ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇవన్నీ నౌ ఐఎమ్ ఆస్కింగ్, ఆర్ యూ మెంటల్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవద్దు. అంటే ఎర్రగడ్డ అటు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ వైజాగ్ లో అయితే చిన్న వాల్టేరు పెద్ద వాల్టేరు ఇటు ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకే, సో మెనీ ఆర్ సేయింగ్. ధనలక్ష్మి గారు చెప్పారు, రాధారామన్ గారు చెప్పారు, ఎవ్రీవన్ సెడ్ నో 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 No. no. Correct. No. Then why are you not mentally stable? మీ ప్రాబ్లమ్స్ రాయండి. ఇఫ్ యూ కెన్, అంటే చెప్పుకుంటే బాగా తగ్గుతుంది అంటారు. నో, ఐఎమ్ ఆస్కింగ్ ఎమోషనల్లీ టు ఎవ్రీవన్. రాయండి మీ ప్రాబ్లం. ఇఫ్ యూ కెన్ టైప్, ఎస్, సంబడి సెడ్ వెరీ కరెక్ట్లీ, వర్క్ రిలేటెడ్ సిచ్యువేషన్స్. కరెక్ట్, టర్న్ మీ మెంటల్లీ అన్స్టేబుల్. వెరీ గుడ్. అంటే దట్ ఈస్ ట్రూ. మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే కొంచెం తగ్గుతాయి అంటారు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరేమన్నా రాయగలరా, చెప్పగలరా? చెప్పండి. యు అన్మ్యూట్ అండ్ యూ కెన్ స్పీక్. సార్, నాకు కొంచెం కోపం ఎక్కువ సార్, ఆవేశంగా మాట్లాడేస్తాను. కోపం ఎక్కువ, ఆవేశంగా. మీకు తెలుసండి, మీకు కోపం ఎక్కువ ఆవేశంగా మాట్లాడతారు అంటే దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ యూ కెన్ కంట్రోల్. ఎందుకంటే మీకు తెలుసు. వెరీ గుడ్. యాకోబ్ సర్ సెడ్ ఫుల్ ఆఫ్ వర్క్ లోడ్ అండ్ టెన్షన్స్. కరెక్ట్ 100%. Yes, with this, if everybody knows that somebody said the family problems, yeah, family problems do exist. This is a part of the game which is written by the God. Okay, you can't escape, I can't escape, or nobody on this earth escapes. Okay, now, yeah, somebody said sometimes, okay, I'm receiving good responses. Now I'm saying, how can you get rid of these mental ప్రాబ్లమ్స్? మనసు ప్రశాంతంగా లేదు అనే ప్రాబ్లం నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ చేయగలం? కెన్ యూ గివ్ మీ ఫ్యూ సజెషన్స్? 1, 2 at least?
మన ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయగలం? టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ ఆల్ ద వరల్డ్. అమ్మో, ఎవరో చెప్పారు ఫ్రమ్ ద వరల్డ్ అంట. వద్దండి, నో నో నో, బీ ఇన్ ద వరల్డ్, ఫైట్ విత్ ద వరల్డ్, బట్ డోంట్ గో అవే ఫ్రమ్ ద వరల్డ్. నో 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 నో. సార్ Somebody said, ఎవరితోనైనా నేను తిరిగి మాట్లాడినప్పుడు జస్ట్ తర్వాత ఒక నిమిషానికి మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాను. దాన్ని మైండ్ పెట్టుకోను. సో నేను ప్రశాంతంగా నిద్రపోతాను హ్యాపీగా. ఐ డోంట్ కీప్ ఇన్ మై మైండ్. మేడం మీరు నిద్రపోతారు, వాళ్ళు నిద్రపోవాలి కదా. మాట్లాడతాను సార్, నేను మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉన్నట్టు అడగడమే నా నేచర్, అంతే. థ్యాంక్ యూ. భాగ్య గారు చెప్పారు షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్ అన్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ ప్రభు గారు చెప్పారు టాకింగ్ విత్ బిలవ్డ్ వన్స్, అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. Good evening, sir. మనకి Good evening, sir. I'll wait some time. వెరీ గుడ్. గీత గారు చెప్తున్నారు ఏంటండి? Just a few minutes. I'll take. అంటే యూ విల్ హోల్డ్ యువర్ ఎమోషన్స్ ఫర్ 2 minutes, కరెక్ట్? Yeah, I'll try to hold my emotions. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్ ప్రాక్టీస్. ధనలక్ష్మి గారు సెడ్ టేక్ ఎ డీప్ బ్రీత్. వెరీ గుడ్. అంటే మంచిగా గాలి నింపుకుంటే గుండెల నిండా కాసేపు మనకి రిలాక్సేషన్ వస్తుంది అని. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ I agree everyone will have some or other tips with you to say to others again. To say to others again. ఇవే టిప్స్ నేను ఇప్పుడు యాక్చువల్ గా రాసుకోలేదు, బట్ నేను రాసుకుంటే నాకు కనీసం ఒక 15-16 వచ్చి ఉంటాయి అవి నాకు. కానీ ఈ టిప్స్ అట్లీస్ట్ మనం విన్నాం, ఇవి మనం ఫాలో అవ్వగలమా? ఈ 15-16 టిప్స్ ని మనం మన పీస్ కోసం somebody said reading Bible, somebody said laughing pleasantly. వెరీ గుడ్. మన మెంటల్ పీస్ కోసం, మనం హ్యాపీగా ఉండటం కోసం, మనం సరదాగా ఉండటం కోసం, ప్రపంచాన్ని సరదాగా చూడటం కోసం, వాటిల్లో ఇప్పుడు వచ్చిన టిప్స్ లో కొన్నైనా మనం పాటించగలమా? ఆలోచించండి. అసలు మీరు పాటించడానికి మీ బ్రెయిన్ సపోర్ట్ చేయాలి కదా, మీ మైండ్ సపోర్ట్ చేయాలి కదా, మీ హార్ట్ సపోర్ట్ చేయాలి కదా. మీ బ్రెయిన్, మైండ్ అండ్ హార్ట్ కున్న పవర్ నేను చూపిస్తున్నా చూడండి. ఐ వాంట్ టు షో యూ హౌ గుడ్ యువర్ బ్రెయిన్ ఈస్. Okay, I want to show you how good your brain is. Your brain can capture, store, retrieve any million things in your world. It can logically think, it can logically give you answers, it can logically explain the ongoing problems. It can even solve all the formulae, may it be in maths, may it be in physics, may it be in... Your brain is so bigger than anything in this world. Your brain can think and your brain can move from this corner to that corner just like this. Your brain can even communicate with the God. Correct? You are communicating with your God? ఎవరైనా కాదు, మీ గాడ్ ఎవరైనా కానివచ్చు. మీ బ్రెయిన్ కమ్యూనికేట్ అవుతుందా, అవ్వట్లేదా? The prayer what you are doing, the prayer what you are offering is the communication only. Correct? మీ బ్రెయిన్ అంతెందుకండి, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఉంది, బ్రెయిన్ కన్నా చాలా ఫాస్ట్ గా కనిపిస్తుంది, బ్రెయిన్ కన్నా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, కానీ ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? యువర్ బ్రెయిన్. Somebody said, మీరు 3 Idiots మూవీ చూడండి, దీస్ బ్రెయిన్స్ ఆర్ యూజువల్లీ నాట్ యూజ్డ్ అంటారు. యూజువల్లీ నాట్ యూజ్డ్ అంటాడు. అంటే మన బ్రెయిన్ ఎంత కెపాసిటీ ఉందంటే దాన్ని మనం యూజ్ చేయలేనంత కెపాసిటీ ఉంది. ఎంత టెరాబైట్ మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది, ఎంత టెరాబైట్ అది రిట్రీవ్ అవుతుంది అంటే మీరు జీవితాంతం చిన్నప్పుడు గుర్తున్న సంఘటనలు కూడా మేబీ 50 years, 60 years, 80 years, 90 years లో కూడా మీకు గుర్తుకొస్తుంటాయి. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ బ్రెయిన్. అంత కెపాసిటీ ఉన్న బ్రెయిన్ ని మీరు మీ బ్రెయిన్ కి పాఠాలు చెప్తే వింటుంది. అండ్ ఆ పాఠాలే ఇప్పుడు ఒక్కొక్కరు ఇచ్చిన సజెషన్స్. మీ బ్రెయిన్ కి మీరు పాఠాలు చెప్తే మీ బ్రెయిన్ వింటుంది. ఆ పాఠాలు ఏంటి అంటే ఇప్పుడు ఇంతమంది కలిపి ఒక 16-17 సజెషన్స్ ఇచ్చారు, అవే పాఠాలు. మీ బ్రెయిన్ కి సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, మీకు ప్యాషన్ ఉండాలి, మీ ఇంటర్నల్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అదే మీ మోటివేషన్ అవ్వాలి. ఐఎమ్ సో సూపర్ అని మీకు అనిపించాలి. నౌ కమ్ ఆన్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సే అలాంగ్ విత్ మీ, ఐఎమ్ సో సూపర్. అన్మ్యూట్ అండ్ సే విత్ మీ, సే ఆల్ అలాంగ్ విత్ మీ, ఐఎమ్ సో సూపర్. I'm so super. Yeah, I want to listen to everyone. Unmute yourself and speak.
Come on, unmute. I'm so super. I'm so super. I'm so super. I'm so super. I'm I'm so so super. Excellent. Thank you so much for your reciprocating. I'm so super. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ వింటున్నాం. కంప్యూటర్ కి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళిపోయాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా డేంజర్స్ ఉన్నాయి. అంటే మన జాబులు తీసేస్తారని, మేబీ కంప్యూటర్స్ అన్ని అంటే జీవన శైలి అంతా కంప్యూటర్ గా మారిపోతుందని అవన్నీ అంటారు. ఇప్పుడు దిస్ ఇస్ మై 7th క్వశ్చన్. ప్లీజ్ ఆన్సర్ మీ. డూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాంపర్ హ్యూమన్ రిలేషన్స్? Do artificial intelligence hamper human relations? Artificial intelligence human relations ని పాడు చేస్తుందా? ఒకే ఒక క్వశ్చన్ అడిగా నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ రిలేషన్స్ ని పాడు చేస్తుందా? ప్రతాప్ కి చెప్పండి త్వరగా రాని. ప్రతాప్ కి చెప్పండి త్వరగా. ప్రతాప్ కంటే చెప్పండి త్వరగా రమ్మని. పాపం. డిపెండ్స్ అపాన్ యూసేజ్. రచన మ్యామ్ సెడ్ కరెక్ట్. వెరీ గుడ్. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి నాకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ రిలేషన్స్ ని పాడు చేస్తుందా అని అడిగాను. సంబడి సెడ్ ఇట్స్ డిపెండ్ అపాన్ యూసేజ్. ఎస్, సంబడి ఈస్ సేయింగ్. someone is saying, yeah, Bhagya garu said yes. Somebody else is saying something. పాడు చేస్తా సార్. పాడు చేస్తుంది. స్టాంప్ గుద్దే సార్ పాడు చేస్తుంది అంతే. వెరీ గుడ్. సార్ ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ లో చూసినాము, కేరళ స్టేట్ లో ఒక స్కూల్లో ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఇలా పేపర్ లో ఇచ్చారు మీకు. ఆల్రెడీ V6 న్యూస్ లో కూడా ఇచ్చారు. రోబోటిక్ టీచర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ రోబోటిక్ టీచర్ ఇన్ ఇండియా. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఐరిస్. Yes, its name is Iris, IRIS. Okay, anyway, very good. You are updated. So, as an AI developer, I personally feel it doesn't necessarily harm. It all depends on the way it is implemented. Very good. Madhu sir said it is yes sir. Harm chestundani chepparu. Yakob garu chepparu there is a possibility ani chepparu. All your answers are correct. There is a threat to human being in maintaining human relationships డిపెండింగ్ అపాన్ యూసేజ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డెఫినెట్ గా ఇప్పుడు అందరూ ఇక్కడ భావించినట్టే హ్యూమన్ రిలేషన్స్ కి ఒక థ్రెట్ అయితే ఉంది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ జనాలు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, ఫేస్బుక్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంటి దగ్గర మనం ఉన్నా కూడా, మన పనులు మనం చేస్తున్నా కూడా ఏమంటారు, ఒకప్పుడు అందరూ కలిపి కూర్చొని తినేవారు, ఒకప్పుడు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకునేవారు. సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత ఇవన్నీ లేవు. ఒకటి దానికి కారణం ఏంటంటే మేబీ బిజినెస్ ఆర్ మేబీ యువర్ జాబ్స్, మేబీ షిఫ్ట్ టైమింగ్స్ అని, లేకపోతే 12 to 12 hours అని, 8 to 8 వర్కింగ్ అవర్స్ అని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనుకోండి. బట్ మై పాయింట్ ఈస్ వెన్ ఎవర్ యూ గెట్ ఏ టైమ్, వెన్ ఎవర్ యూ గెట్ ఛాన్స్, why are you not adopting human relations rather than artificial intelligence? మీరు పని చేసే క్రమంలో మీరు కంప్యూటర్స్ ను వాడండి, అది ఓకే. కానీ మీరు పని చేసి మీకు కొంచెమైనా పాసిబిలిటీ ఉంటే హ్యూమన్ రిలేషన్స్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? మ్యారేజెస్ కి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? నాకు చెప్పండి మీరందరూ. ఐ మీన్ ఆల్ ఆర్ సో మచ్ ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ అడల్ట్స్ హియర్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ లాస్ట్ 1 month లో చాలా మ్యారేజెస్ జరిగినాయి. ఈ మ్యారేజెస్ కి మీ పిల్లల్ని పట్టుకొని ఎంతమంది వెళ్ళారు? మీ పిల్లలకి ఇదిగో మీ చిన్నాన్న, ఇదిగో మీ పెదనాన్న, ఇదిగో మీ చిన్నాన్న కొడుకు, ఇదిగో మీ తాతయ్య కొడుకు, మీ తాతయ్య రిలేషన్, ఎంతమంది మీ రిలేషన్స్ ని పరిచయం చేయాలి? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ 1 month. మర్చిపోయారు సార్ నన్నొద్దు. సార్ చెప్పండి సార్. సతీష్ గారు. నేనైతే వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. నా పేరు సతీష్ రెడ్డి, గవర్నమెంట్ టీచర్ నేను. సార్ నాకు పెళ్లి పత్రిక కానీ, శారీ ఫంక్షన్ కానీ, వేరే ఏ చిన్న ఫంక్షన్, చనిపోయినా బతికినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అబ్బాయిని, మా మేడం తీసుకుని కంపల్సరీ నేను సకుటుంబ సపరివార సమేతంగా నేను అటెండ్ అయితే సార్. మా బాబుకు ఎంతమంది తెలుసు, మా బాబుకి రక, మా మేడం కూడా నా పరిచయస్తులు, మా బంధు వర్గం మొత్తం తెలుసు, వాళ్ళ తరఫున నా తరఫున నేను కంపల్సరీ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, వండర్ఫుల్. సతీష్ గారు, మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యండి, మీ ప్రొఫెషన్ లో మీ ఫ్యామిలీని, రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సతీష్ గారు చేసినట్టు ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు, మీకు మీరే ఆన్సర్ చెప్పండి. యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ మీ. ఎంతమంది చేయగలుగుతున్నాం?
మన రిలేషన్స్ ని మన నెక్స్ట్ జనరేషన్ కి ఎంతమందికి పరిచయం చేయగలుగుతున్నాం? ప్లీజ్ థింక్. మనందరం కూడా ఈ డెవలప్డ్ అని చెప్పి, లేకపోతే డెవలప్మెంట్ అని చెప్పి మన పిల్లలకి మన తరాన్నే పరిచయం చేయలేకపోతున్నామే. మరి ఎట్లా డెవలప్ అవుతాయి హ్యూమన్ రిలేషన్స్? ఎట్లా వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తారు? ఇదిగో ఈ చిన్నాన్నని, పెదనాన్నని, అత్తని, ఎట్లా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఎట్లా ఇస్తారు? మీరే అయ్యో ఒకరోజు స్కూల్ మాన్పించేస్తే ఇంక మొత్తం పోయినట్టేనా ప్రపంచం? ఒక 35%తో పాస్ అయిన వాళ్ళందరూ ఈ రోజు కంపెనీస్ కి సీఈఓ గలరు. అసలు అంతెందుకండి, 10వ తరగతి కూడా పాస్ అవ్వని వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద క్రోర్స్ ఆఫ్ బిజినెసెస్ రన్ చేయట్లేదా? ఇప్పుడు మీరు వరల్డ్ లో చూసుకోండి, టాప్ 10 రిచెస్ట్ బిజినెస్ మెన్ అందరూ గ్రాడ్యుయేట్ డ్రాప్ అవుట్ కానీ, డిగ్రీ డ్రాప్ అవుట్, ఇంటర్ డ్రాప్. అంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అనుకునే ఈ రోజుల్లో, మేబీ డెవలప్మెంట్ ఒక్కటే గొప్పది అనుకునే ఈ రోజుల్లో, గ్యారంటీగా దెర్ ఇస్ ఎ హ్యాంపర్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. దెర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. ఇప్పుడు మనమే, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళ అందరి గురించి నేను మాట్లాడుతున్నాను, అంటే మేబీ అబౌట్ 30 years అందరి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనమే ఈ హ్యూమన్ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలండి, వాళ్ళకి మనమే నేర్పించకపోతే రేపొద్దున వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? అండ్ ఈ మిస్టేక్ అంతా ఎవరిది? రేపు అనే రోజున ఎవరో ఒకరు వచ్చి మీ పిల్లాడికి, అరే నేను నీ చిన్నాన్నరా అనే పరిచయం చేసుకునే రోజులు ఇవి. ఈ పాపం ఎవరిది? మీరే. పేరెంట్స్ సార్. 100% correct. It is not parent. I'm saying it is not parent. It is all elders. It is all elders. Because మీకు తెలిసినా మీరు నేర్పట్లేదు. మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ స్కూల్ పిల్లలు మేబీ మీకు తెలిసినా మీరు చెప్పట్లేదు. మీరు ఆ రకంగా క్వశ్చన్స్ కూడా వేయట్లేదు. మీ చిన్నాన్న ఎవరు, మీ పెదనాన్న ఎవరు అంటే, ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఓవర్వ్యూ ఇస్తున్నా మీకు. బట్ ఆ రకంగా ఎవరు ఉండట, అందరూ పెద్దవాళ్ళు సమాజంలో నేను పెద్ద మనిషి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇస్తారా? మీరు మీ అత్తమామలకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇస్తారా? ఎవరిలో ఉంది మిస్టేక్? ఈ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అదంతా మీ మెంటల్ స్ట్రెయిన్ కదా, అదంతా మీ మెంటల్ స్ట్రెస్ కదా. దీని నుంచి ఎవరు బయటపడాలి? ఎలా బయటపడాలి? ఇట్ ఈస్ యూ. మీరే మీ ఫ్యామిలీ. ఇప్పుడు నాకు చాలా మంచి ఆన్సర్ వచ్చిందండి. మీరు మెంటల్ గా పీస్ గా ఉండాలంటే ఏం చేస్తారంటే, టాక్ టు ద లవ్డ్ వన్స్ అని చెప్పి ఎవరో ఇక్కడ మెసేజ్ చేశారు. 100% కరెక్ట్. మీకు ఎవరు నచ్చుతారో, నాకు తెలిసి మీకు నచ్చిన వాళ్ళు మీ అమ్మ నాన్న కన్నా ఇంకెవరు ఉండరు ఈ ప్రపంచం మొత్తంలో. అమ్మ నాన్న తర్వాతే ఇంకెవరైనా. అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ అర్థమవుతుంది, అమ్మ నాన్న లేని వాళ్ళకి ఆ వాల్యూ అర్థమవుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. దిస్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ నెగ్లెక్ట్. దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు రీవ్యాంప్. అంటే మళ్ళా తిరిగి రావాలి, మళ్ళా దాన్ని రీఎంఫసైజ్ చేయాలి. హ్యూమన్ రిలేషన్స్ అనే ఒక సబ్జెక్టే మనం పెట్టుకోవాలి మన అకాడమిక్ కరికులంలో. అట్లా తయారు చేసేసింది ఈ కంప్యూటర్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. అట్లా మారిపోయింది. మనం ఎప్పుడు డెవలప్ అవుతాము అని ఆలోచిస్తాం కానీ, మన హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు డెవలప్ అవుతున్నాయి? నోబడీ ఈజ్ థింకింగ్ అండి. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఈ ఫోరంలో ఉన్న వీళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది, మనం కొంచెం గ్యాడ్జెట్స్ ని పక్కన పెడదామండి. హ్యూమన్ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఫస్ట్ హ్యూమన్ రిలేషన్ స్టార్ట్ విత్ యువర్ హోమ్. మీ ఇంట్లోనే మీ అమ్మా నాన్న, మీ పిల్లలు, ఇప్పుడు ఎవరైతే అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారో దే ఆర్ సో లక్కీ అండి. ఎవరైతే అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారో వాళ్ళ పిల్లలు సో లక్కీ. బికాస్ దోస్ ట్రెడిషన్స్ దే ఆర్ లెర్నింగ్. అప్పటి నుంచి ఉన్న ట్రెడిషన్స్ ని వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఎవరైతే జాబ్ అని అంటే తప్పదు అన్న వాళ్ళకి నేనేమి కామెంట్ చేయలేను, బట్ పర్వాలేదు నేను ఉండగలను అనే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు మీ అమ్మ నాన్నతో ఉండండి. మీ పిల్లలకి ఆ కల్చర్ ని, ఆ ట్రెడిషన్ ని, అసలు ఇండియా అంటే ఏంటి, మొత్తం ట్రెడిషన్ అంతా కూడా మీరు నేర్పించండి అని మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఏది గొప్పది మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పదా, కంప్యూటర్స్ గొప్పవా, మానవ సంబంధాలు హ్యూమన్ రిలేషన్స్ గొప్పవా? మీరే చెప్పండి.
సార్ హ్యూమన్ రిలేషన్స్ గొప్పది సార్. 100% కరెక్ట్. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ గ్రేట్. 100%. ఇప్పుడు మళ్ళా నేను సెకండ్ ఓత్ తీసుకోనా మీ అందరి దగ్గర నుంచి? ఎస్ సార్ సార్. ఇప్పుడు తీసుకోనా సెకండ్ ఓత్? చేసింది మళ్ళీ మనమే కదా సార్, మనిషే కదా సార్ తయారు చేసింది వాడు కూడా. కరెక్ట్. సో అందరూ మళ్ళా మీ మనసు మీద చేయి పెట్టుకోండి. మెషిన్ ఈజ్ మేడ్ బై మ్యాన్ సార్. కరెక్ట్. మెషిన్ ఈజ్ మేడ్ బై మ్యాన్. యా, అందరూ మీ మనసుల మీద చేయి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక 15 సెకండ్స్ ఓత్ తీసుకుందాం. ఓకే. ఎస్, నేను అన్న తర్వాత మీ పేరు మీరు చెప్పుకోండి. ఓకే, నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ అరుణకుమారి సతీష్ రెడ్డి మానవ సంబంధాలకి మానవ సంబంధాలకి ప్రపంచంలో ఇంకా దేనికి ఇవ్వనంత ప్రపంచంలో ఇంకా దేనికి ఇవ్వనంత దేనికి ఇవ్వనంత వాల్యూ నేను ఇస్తాను. వాల్యూ నేను ఇస్తాను. నేను నా పెద్దలను గౌరవిస్తాను. నేను నా పెద్దలను గౌరవిస్తాను. నేను నా పిల్లలకి పెద్దలను గౌరవించటం నేర్పిస్తాను. నేను నా పిల్లలకి పెద్దలను గౌరవించమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరే వాగ్దానం చేసుకున్నారు. ఈ వాగ్దానాన్ని నిలబెట్టండి, కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాగ్దానాలు ఇవ్వటం మనకు అలవాటు, పాటించడం. ఓకే, సో ఈ వాగ్దానాన్ని నిలబెట్టే పని చేయండి. సో ఫిజికల్ ఫిట్నెస్ మాట్లాడుకున్నాం, మెంటల్ ఫిట్నెస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మేనేజింగ్ స్ట్రెస్ అని చెప్పి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి నేను ఒక టాపిక్ చెప్తుంటాను. వెన్ దే ఆర్ ఫుల్లీ, అంటే ఇంకా అబ్బా నేను ఇంకా స్ట్రెస్ఫుల్ గా ఉన్నాను అని అనేటప్పుడు నేను 3 టిప్స్ ఇస్తానండి వాళ్ళకి. కొన్ని 100 టిప్స్ ఉన్నాయి, నేను జస్ట్ 3 టిప్స్ ఇస్తాను. ఏంటి తెలుసా? ఫస్ట్, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడు. ఆ నచ్చిన వాళ్ళలో మీ అమ్మ నాన్నని ఒకరిగా పెట్టుకో. అన్ని పక్కన పెట్టాయి, వెళ్ళి అమ్మ దగ్గర కూర్చో లేదా నాన్న దగ్గర కూర్చో. నాన్న ఏమన్నా కబుర్లు చెప్పండి నాన్న అని అడుగు అని చెప్తాను. అదేంటి సార్ ఎగ్జామ్స్ టైం, చదవకపోతే ఏదవుతుంది? నీ ఎగ్జామ్స్ ఎక్కడికి వెళ్ళవు. యువర్ బ్రెయిన్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ స్టోర్, మ్యానిపులేట్, ఇట్ కెన్ ప్రాసెస్ అండ్ రిట్రీవ్. యువర్ బ్రెయిన్ ఇస్ సో పవర్ఫుల్, ఎక్కడికి వెళ్ళదు. కానీ నీకు ఆ సమయానికి వచ్చే ఆ మెంటల్ బూస్ట్ ఏదైతే ఉంటుందో విత్ యువర్ పేరెంట్స్, దట్ ఈస్ అనార్మస్. మీరు క్యాలిక్యులేట్ చేయలేనంత ఉంటుంది. కాబట్టి అది మీరు చేయండి అని చెప్పి, అంటే హ్యూమన్ రిలేషన్స్ లో అమ్మ నాన్నకి అంత, అసలు అమ్మ నాన్న లేకపోతే ఈ ప్రపంచం ఏముందండి? ఐ మీన్ యూ కెన్ థింక్ లాజికల్లీ ఆల్సో. సో అదొక్కటి నేను ఫస్ట్ అండ్ వెరీ ప్రైమరీ సజెషన్ నేను వాళ్ళకి ఇస్తాను. తర్వాత మేబీ టీచర్స్ తో మాట్లాడండి, ఫ్రెండ్స్ తో మాట్లాడండి, అది వేరే విషయం. కానీ ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది మీ అమ్మ నాన్నతో. మేబీ చాలా మంది దురదృష్టవంతులు ఉంటారు, అమ్మ నాన్న ఉండకపోవచ్చు. మేబీ అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండకపోవచ్చు, నాన్న ఉండొచ్చు, అమ్మ ఉండకపోవచ్చు. బట్ ఎవరుంటే వాళ్ళలో ఇంకొకరిని చూసుకోండి. ఎవరు మీ దగ్గర ఉంటే వాళ్ళలో ఆ వెళ్ళిపోయిన వాళ్ళని చూసుకోండి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే మీకున్న కుటుంబం, అంటే నీ భార్య, నీ పిల్లలు, వెళ్ళిపోయిన వాళ్ళని ఇప్పుడున్న వాళ్ళలో చూసుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళని ఇప్పుడున్న వాళ్ళలో చూసుకోండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే ప్రపంచం, అంటే మీరు హ్యాపీగా ఉంటే మీ ద్వారా ఈ కుటుంబం, ఆ కుటుంబం ద్వారా ఈ ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. ఎస్, యా, ఓకే. నౌ రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, చిన్న ఐడియా నేను తీసుకొని వచ్చాను. ఓకే, చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ని నేను డ్రా చేసి పెట్టాను మీ ఎదురుగా. ఎప్పుడైతే మీరు మీ వాళ్ళతో ఉంటారో, అంటే ఎప్పుడైతే మీరు మీ కుటుంబంతో ఉంటారో, మేబీ అమ్మ నాన్న, నీ వైఫ్ ఆర్ నీ హస్బెండ్ ఆర్ నీ పిల్లలు, ఎప్పుడైతే మీరు అమ్మా నాన్నతో ఉంటారో, ఎప్పుడైతే మీ కుటుంబంతో ఉంటారో, డెఫినెట్ గా ఏమంటారు, హెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి. వాళ్ళతో హ్యాపీగా సరదాగా ఆ రోజు జరిగిన ముచ్చట్లు చెప్పుకోండి. మీకు టైం ఎప్పుడు దొరుకుతుంది అని ఎదురు చూడండి. టైం దొరికితే మాట్లాడతాను, నో 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 నో. టైం, యూ షుడ్ టేక్అవుట్ టైమ్ టు స్పీక్ టు యువర్ పేరెంట్స్ అంటాను నేను. టేక్అవుట్ టైం, మీరు టైం తీసుకొని మాట్లాడండి అని చెప్తుంటాను. ఈ ప్రపంచంలో అమ్మా నాన్న కన్నా ఇంకా విలువైన వస్తువు లేదు, అది మీకు నాకు అందరికీ తెలుసు. ప్రతి ప్రదేశంలో భగవంతుడు ఉండడు కాబట్టి అమ్మ నాన్ననే పెట్టాడు అని మనందరికీ తెలుసు. వై ఆర్ యు నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్? వై ఆర్ యు నాట్ కోపింగ్ అప్ విత్ యువర్ పేరెంట్స్ థాట్స్?
ఈ పేరెంట్స్ అసలు భారతీయ సంస్కృతి గత 5,000 సంవత్సరాలు అంటారా, 4,000 సంవత్సరాలు అంటారా, దెర్ ఇస్ నో మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడిప్పుడు పుట్టినాయి. 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం పుట్టినవి. భారతీయ సంస్కృతి 10,000 సంవత్సరాల క్రితమే కూడా ఇప్పటికి ఆనవాళ్లు ఉన్నాయి. అంత గొప్ప సంస్కృతిలో మనం పుట్టాము, పెరుగుతున్నాము. సో ఈ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెళ్ళాలి? మీరే. యూత్ ఏమి చేయట్లేదు, యూత్ రెస్పెక్ట్ అవ్వట్లేదు, యూత్ 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 ఎవరిని ఫాలో అవుతున్నారు? మిమ్మల్నే. ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? ఇంట్లో మీరు మీ ఫాదర్ మదర్ ఇంట్లో ఉండేటప్పుడు పిల్లలు ఫాదర్ మదర్ నుంచి ఏం నేర్చుకుంటారు? ఆ మదర్ ఇంకెవరినో తిట్టి, ఈ ఫాదర్ ఇంకెవరినో అభాసుపాలు చేస్తే వీళ్ళు కూడా అదే కదా నేర్చుకుంటున్నారు. అది ఎప్పుడు మానుతారు మీరు? ఎవరిని చూసి నెక్స్ట్ జనరేషన్ ముందుకు వెళ్తుంది? వాళ్ళు మారాలి. సో మీరు మారాలి, నేను మారాలి, మనందరం మారాలి. హ్యూమన్ రిలేషన్స్ అనే ఒక్కటి మన మైండ్ లో పెట్టుకుంటే దాని అడాప్షన్, దాని ప్రాక్టీసింగ్ ఆటోమేటిక్ గా మనం చేయగలం. ఓకే, సో ఫస్ట్ హూ హ్యాస్ టు చేంజ్? ప్లీజ్ ఆన్సర్ మీ. దిస్ ఇస్ మై 9th క్వశ్చన్. హూ హ్యాస్ టు చేంజ్? We should change, sir. We should change. ఎస్, వి. నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి అని అనుకుంటేనే అది ముందుకెళ్తాను. నౌ ఐ కమ్ for the very important point on digital well-being. Oh. We are all, yes, somebody is saying I shall change, sir. you I shall change. Correct. Yes. You will change. I Correct. shall. I Correct. must. Correct. You must I must change. change. Correct. Rachna garu also said I. Correct. Very good. Thank you so much for your wonderful responses, my dear friends. Now we are into digital well-being. Digital well-being అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా డిజిటల్ గా మారిపోయింది. ఈ డిజిటల్ గా మారింది, మన జీవితం డిజిటల్ లేనిదే లేదు, మనందరికీ తెలుసు. ఇఫ్ యూ నీడ్ టు గో, యూ నీడ్ టు బుక్ ఎ టికెట్, దట్ ఈస్ అగైన్ డిజిటల్. ఇఫ్ యూ వాంట్ టు బి పీస్ఫుల్లీ సిట్టింగ్, ఇంట్లో కామ్ గా కూర్చోవాలంటే టీవీ ఉండాలి, దట్ ఈస్ డిజిటల్లీ కనెక్టెడ్. మీరు ఎవరితోనన్నా మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఫోనే వస్తుంది, దట్ ఈస్ అగైన్ డిజిటల్లీ కనెక్ట్. మీ ఆఫీస్ వర్క్ బిజినెస్ ఎవ్రీథింగ్ ఈస్ డిజిటల్లీ కనెక్ట్. అంటే మీ చుట్టూ ఉన్న వైఫై, ఇట్ ఈస్ అగైన్ డిజిటల్లీ కనెక్ట్. 2G చూసేసాం, 4G చూసేసాం, 5G చూసేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ 6G ట్రయల్స్ ఆల్సో. ప్రపంచం మొత్తం మీద ఇండియానే మొట్టమొదట 6G ట్రయల్స్ స్టార్ట్ చేసేసింది. అంటే మన చుట్టూ ఉన్నది ఈ డిజిటల్ ప్రపంచమే. మరి ఎలా సార్ నేను తప్పించుకోవాలి చెప్పండి? ప్రపంచం అంతా డిజిటల్ ప్రపంచమే కదా. నేను ఎలా తప్పించుకోవాలి? నేను ఏం చేయాలి? నేను ఏం చేసినా కూడా డిజిటల్ నుంచి అయితే నేను పౌలైనా పక్కకి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, రైట్? ఎస్, ఐ సే ఇట్ ఈస్ కరెక్ట్, 100% కరెక్ట్. కానీ ఎవరైతే ఆ డిజిటల్ బడ్డై నుంచి తప్పించుకొని కొంచెం మెంటల్ పీస్ గా ఉంటున్నారో, దే ఆర్ ఆల్ హ్యాపీలీ లివింగ్. ఎవరైతే ఈ ప్రపంచం అంటే ఈ డిజిటల్ ప్రపంచం నుంచి కొంచెం తమని తాను తప్పించుకొని నార్మల్ రియల్ లైఫ్ లో ఎవరైతే జీవిస్తున్నారో, దే ఆర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఐ టెల్ యు వై. సి, మన ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటండి చెప్పండి? డిజిటల్ యూసేజ్ లో ఫోన్ సార్, ఫోన్. నేను అదే సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసేయటం, రాసుకుంటున్నాను. చెప్పండి. సోషల్ మీడియా, వెరీ గుడ్. ఫోన్, వాట్సాప్ చూస్తాం. వాట్సాప్, అబ్బా వెరీ గుడ్. సోషల్ మీడియా, ఫోన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. వావ్, ఇన్స్టాగ్రామ్. అమ్మ అరుణ్ గారు మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? వెరీ గుడ్ అండి, ఎక్స్ట్రాడినరీ. ఎస్, రాధారమణ గారు వాట్సాప్. రవీంద్ర గారు సెడ్ ఇట్ ఈస్. యాకోబ్ గారు చాటింగ్. ఫేస్బుక్, వెరీ గుడ్. ఫేస్బుక్. యూట్యూబ్ ఎక్కువ చూస్తాం సార్. యూట్యూబ్ చాలా ఎక్కువ చూస్తున్నారు. సతీష్ గారు, వెరీ గుడ్. ఇంకా యాజ్ ఎ టీచర్ గూగుల్ సెర్చ్ చేస్తాను సార్. యాజ్ ఎ టీచర్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, నౌ నేను ఏం అడిగానంటే వాట్ ఆర్ యువర్ టైం వేస్టర్స్ అని అడిగాను. ఇప్పుడు మీ టైం వేస్టర్స్ లో చాలా చెప్పుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ టైం వేస్టర్స్ అని అనేసాను నేను ఆల్రెడీ. ఈ టైం వేస్టర్స్ నుంచి ఎట్లా మనల్ని మనం తప్పించుకోగలం? Now again, this is my 10th question. I am asking each and everyone to please type or unmute and say, how can you get rid of these time wasters? Yes, all are time waste. I'm not saying
we should spend at least one day without any gadgets. We should spend The at least rule. one day without gadgets. Any Excellent. gadgets 100% correct. ఇంకా చాలా it is స్ట్రిక్ట్ గా not ఫాలో possible, sir. Sir, correct. it is No, not no, it is not it's possible, possible, ma'am. sir. It No, is it not is possible. possible. Also correct. It is Very good. possible. It It is is not possible. possible. I prefer digital dieting, sir. డిజిటల్ డైటింగ్. ఓ వెరీ గుడ్. బాగుందండి. మంచి మంచి పదాలు వినిపిస్తున్నాయి నాకు. ఎక్సలెంట్. డిజిటల్ డైటింగ్. వెరీ గుడ్. టైం మేనేజ్మెంట్ సార్, టైం పెట్టుకోవాలి, ఏ టైం కి ఎంత చూడాలి అంతవరకే. అవును. ఒక సీరియల్ 2 గంటలు చూడాలి. ఒక సినిమా 3 గంటలు. అదే కదా టైం అంటే. కాదు సార్, కాదు కాదా? సార్. కాదు. వెరీ గుడ్. ఎస్, ఇఫ్ వీ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్. 100% కరెక్ట్. ఓకే, ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ ఆన్సర్స్. ఇంకా చాలా మంది ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఐ రెస్పెక్ట్ అండ్ ఐ వెల్కమ్ ఆల్ యువర్ ఆన్సర్స్. అండ్ దానితో పాటు మనం మన కోసం ఈ డిజిటల్ ఫాస్టింగ్ అనే చంద్రిక గారు ఏదైతే చెప్పారో, మనం మన కోసం కాదు డిజిటల్ ఫాస్టింగ్ చేయాల్సింది, మనం మన కుటుంబం కోసం డిజిటల్ ఫాస్టింగ్ చేయాలి అనే థాట్ మీలో జనరేట్ చేసుకోండి. సార్ కృష్ణ గారు, డిజిటల్ ఫాస్టింగ్ మనం చేయలేం సార్. ఏదైతే అరుణ గారు చెప్పారో ఒక రోజంతా అంటే ఒక్కొక్కసారి మనకి అది సెట్ అవ్వదు. డిజిటల్ డైటింగ్ అంటే కొంత టైం పెట్టుకుని, అంటే ఇప్పుడు తినేటప్పుడు అందరూ ఉన్నప్పుడు, లేదంటే ఈవినింగ్ టైం అందరూ కలిసి మాట్లాడుకునేటప్పుడు, లేదంటే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయినప్పుడు, ఒక మంచి సమావేశంలో ఉన్నప్పుడు, అంటే టైం ని కన్జ్యూమ్ చేయడానికి. అంటే డైటింగ్ అంటే ఎలా అయితే తక్కువ తీసుకుంటామో ఫుడ్, ఆ మొత్తంగా మానేం కదా సార్. ఫాస్టింగ్ లాగా డైటింగ్ ఎలా అయితే చేస్తామో తక్కువ ఫుడ్ తీసుకొని, అలానే మన గ్యాడ్జెట్స్ ని కూడా తక్కువ టైం ఉపయోగించడం అనేది నా సెన్స్. ఎక్సలెంట్ అండి. 100% కరెక్ట్. డైటింగ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కీపింగ్ ఇట్ కంప్లీట్లీ అవే ఈజ్ ఆల్సో కరెక్ట్. కీపింగ్ ఇట్ కంప్లీట్లీ అవే ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే దట్ వర్క్డ్. నేను ఐ సీన్ సో మెనీ, అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మేము చేసాం. నేను ఐఎమ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ ఫ్రమ్ నిమ్హాన్స్ బెంగళూరు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం. దాంట్లో కంప్లీట్ గా ఒక రోజంతా, కంప్లీట్ గా 2 రోజులంతా, కంప్లీట్ గా 3 రోజులంతా ప్రికాషన్స్ ఏమైతే తీసుకునేవ్వండి, ప్రపంచం అందరికీ చెప్పేసి ఐఎమ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఏదైతే తీసుకోండి, బట్ కీపింగ్ డిజిటల్లీ అవే ఇస్ గుడ్. ఓకే సార్ ఇది బాగుంది సార్. ప్రికాషన్స్ తీసుకొని ఫోన్ అనేది అని ఆఫ్ చేయడం, అది బాగుంది. వితౌట్ ఇట్ వి కెనాట్ సార్, వి కెనాట్. వితౌట్ ఇట్ వి కెనాట్. ప్రికాషన్స్ ఇస్ గుడ్. అంతే. నౌ ఐ అగ్రీ. ఓకే, నౌ మీ డిజిటల్ వెల్బీయింగ్ ని ఎట్లా మనం కవర్ చేసుకోవచ్చు అనేది నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీరు చెప్పినయే మళ్ళా దాన్ని ఇంకొకసారి నేను మళ్ళా మీకు చూపిస్తున్నా. న్యూ డిజిటల్ హ్యాబిట్స్, గ్యాడ్జెట్ బ్రేక్ఫాస్ట్. అంటే గ్యాడ్జెట్ బ్రేక్ఫాస్ట్ అంటే గ్యాడ్జెట్ ని అవసరమైన వరకే వాడి మిగతా టైంలో వాడొద్దు అనేది. తర్వాత డెఫినెట్ గా మీ ఇంట్లో వైఫైని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నా టీవీ సీరియల్ పోయింది, లేకపోతే నా రీల్స్ రన్ అవ్వట్లేదు ఇట్లా అనుకోవద్దు. ఒక టైం పెట్టుకొని కూడా మనం ఇది చేయొచ్చు. చాలా మంది దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. డిజిటల్లీ మనం అవేగా ఉంచడానికి వైఫైని ఆఫ్ చేయటం కూడా చాలా మంచిదే. ఓకే, రైట్. అండ్ యా, ఫ్యామిలీ టైం. మీకంటూ ఒక ఫ్యామిలీ టైం ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇంటి దగ్గర అందరూ ఉండి భోజనం చేసే టైం అయితే అది ఫ్యామిలీ టైం. ఇంటి దగ్గర అందరూ ఉండి ఆఫీస్కి రెడీ అయ్యే టైం అయితే అది ఫ్యామిలీ టైం. ఇంటి దగ్గర అందరూ కలిసి కార్లో ఎక్కడికన్నా వెళ్తున్నారు, బండి మీద ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఒక మ్యారేజ్కి వెళ్తున్నారు, ఒక పార్టీ అటెండ్ చేయడానికి, దట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టైం. ఆ ఫ్యామిలీ టైంలో ఈ ఫోన్ ని, అదే మీ హెల్ ఫోన్ ని పక్కన పెట్టడం కూడా మంచిదే. రియల్ టైం రిలేషన్స్ అంటే మనం అందరం కూడా ఫ్యాంటసీస్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడో అమెరికాలో ఏదో జరుగుతుంది, మేబీ మొన్న అనంతది ఏదో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది, అక్కడ ఎవరెవరు వచ్చింది. నో, అవన్నీ వన్స్ యు ఆర్ ఫుల్ఫిల్డ్ విత్ యువర్ ఫ్యామిలీ, దెన్ యూ గో బియాండ్ యువర్ ఫ్యామిలీ. వాట్ మై సేయింగ్ ఈజ్, మీ కుటుంబంతో సఫిషియంట్ టైం నేను ఉన్నాను రా అని అనిపించిన తర్వాత అట్లా వేరేవి చేయండి. బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ టు బీ విత్ యువర్ ఫ్యామిలీ. సోషల్ మీడియా చాలా, నాకన్నా ఎక్కువ చెప్పేశారు మీరు అందరూ సోషల్ మీడియా గురించి, రైట్? టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఇఫ్ వీఆర్ డూయింగ్ సమ్ వర్క్, మనకు అందరూ కూడా డెఫినెట్ గా మీ నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దట్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ డిస్ట్రాక్టింగ్. మన ఫోన్ నోటిఫికేషన్స్ అంటే మీ జాబ్ లో ఉంటే ఆ ఈమెయిల్ అనే నోటిఫికేషన్ దట్ ఈస్ మ్యాండేటరీ, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ అదర్ దెన్ దట్ ఇంకేమీ అక్కర్లేదండి. మీకు టైం ఉన్నప్పుడు మీరు ఫోన్ యూజ్ చేయాలి, కానీ ఫోన్కి మూడ్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు యూజ్ చేయడం కాదండి.
మీకు టైం ఉన్నప్పుడు మీరు ఫోన్ ని యూజ్ చేయండి. అదే ఈ డిస్ట్రాక్షన్స్ ని, ఈ టైం వేస్టర్స్ ని యూజ్ చేయండి. కానీ ఎవరికో ఏదో అర్జెన్సీ ఉందని మీ టైం ని, మీ ఫ్యామిలీ టైం ని యూజ్ చేయొద్దు. టర్న్ ఆఫ్ న్యూస్ ఛానల్స్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఒక టైం పెట్టుకొని అది చూస్తుంటారు. నవడేస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే వాకింగ్ అలా వెళ్తూ వెళ్తూ కూడా ఆ న్యూస్ వింటున్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. అంటే స్పెసిఫికల్లీ డు నాట్ డెడికేట్ టైమ్ టు లిసన్ టు యువర్ టీవీ, టు వాచింగ్ యువర్ టీవీ, రైట్? ఎప్పుడు కూడా నా డే ఎట్లా స్టార్ట్ అవ్వాలి, నా డే ఎట్లా ఎండ్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ మ్యాన్, ఐ గివ్ మెనీ బిజినెస్ కోచింగ్ టు మెనీ బిజినెస్ పార్ట్నర్స్. బిజినెస్ ఓనర్స్ కి అందరికీ కూడా నేను ఇదే చెప్తా, ప్లాన్, స్కెడ్యూల్ యువర్ డే అంటాను. స్కెడ్యూల్ యువర్ డే అండ్ ఇంప్లిమెంట్ దట్ స్కెడ్యూల్ అంటాను. మీ ప్లాన్ ఏదైతే ఉందో బిజినెస్ లో ఎవరైతే మీరు ఉన్నారో మీరు అది చేసుకోండి. ఇప్పుడు ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉన్న వాళ్ళకి ఇవేమి అక్కర్లే, వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, నేను మార్నింగ్ 10కి వెళ్తాను, ఈవినింగ్ 5కి వస్తాను, వాళ్ళకి ఏమీ అక్కర్లే. ఓన్లీ వన్ థింగ్, నేను డిజిటల్ గా కొంచెం దూరంగా ఉండాలి అని ఆలోచించడం మాత్రమే. టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. మీ ఫోన్ లో కూడా ఇప్పుడు ఎవరో మన సార్ సజెస్ట్ చేశారు, మీ ఫోన్ లో కూడా యూట్యూబ్ 10 minutes పెట్టేసుకోవచ్చు మీరు బ్రేక్. సెట్టింగ్స్కి వెళ్ళండి, టైం అడుగుతుంది, అది ఎంత టైం మీరు వాచ్ చేయొచ్చు అని అడుగుతుంది. దాంట్లో 10 minutes 15 minutes పెట్టేసుకోండి. ఆటోమేటిక్ గా అది ప్రాంప్ట్ చేస్తుంది అనమాట, నీ 10 minutes అయిపోయిందిరా, ఆపే ఫోన్ అని చెప్తుంది. ఓకే, నౌ సెటప్ యాడ్ బ్లాకర్. అంటే కొన్ని ఏమంటారు, మనం ఏదో ఇంపార్టెంట్ విషయం మనం సర్ఫ్ చేస్తుంటే ఏదో ఒక యాడ్ వస్తుంది, అది డీవియేట్ అవుతుంది, డిస్ట్రాక్ట్ అవుతుంది, అటువైపు మనం వెళ్ళిపోతుంటాం. అలాంటి ఏమన్నా బ్లాకర్స్ ఉంటే కనుక, ఫిషింగ్ అని ఇట్లాంటివి ఏమి మీకు జరగకుండా ఉంటే యాడ్ బ్లాకర్స్ కొన్ని పెట్టుకోండి. అండ్ డెఫినెట్ గా విచ్ ఎవర్ ఈస్ నాట్ రిలవెంట్ టు యూ, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ ఇట్. మీ ఫోన్ కి చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీ ఈమెయిల్ కి చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీకు తెలుసు దట్ ఈస్ నాట్ రిలవెంట్ అని చెప్పి మీరు మోస్ట్లీ మనం చేసేది ఏంటంటే అవాయిడ్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే డోంట్ అవాయిడ్ ఇట్, ఇమీడియట్లీ బ్లాక్ ఇట్ అంటాను నేను. సపోజ్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, మీకు ఒక ఏదో కంపెనీ నుంచి ఫోన్ వచ్చి మేము క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నామండి అంటాం. ఎస్, మీరు వెంటనే ఆన్సర్ చేయండి, క్రెడిట్ కార్డ్ తీసుకోండి అండ్ ఆల్. బట్ ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మనం చేసే అంటే మన 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 అలవాటు ఏంటంటే మనకు ఒక ఫోన్ వస్తే ఐఎమ్ నాట్ ఫర్ దిస్ అంటాం, కట్ చేస్తాం. నో, ఐఎమ్ నాట్ ఫర్ దిస్, డోంట్ కాల్ మీ అగైన్ అని మనం చెప్పిన తర్వాత దాన్ని బ్లాక్ చేయండి అంటాను నేను. బ్లాక్ చేయండి. ఇఫ్ యూ డు నాట్ బ్లాక్, హౌ విల్ హీ కమ్ టు నో దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? నువ్వు బ్లాక్ చేయకుండా ఇఫ్ యు ఆర్ వెల్కమింగ్ దెన్ హీల్ కీప్ ఆన్ కాలింగ్ యూ. ఏముంది దాంట్లో? సో వాట్ ఎవర్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు యూ బ్లాక్ ఇట్, అన్సబ్స్క్రైబ్ ఇట్. అంతేగాని నాకు వాడు ఈమెయిల్ పంపిస్తున్నాడు అంటే వాట్ ఈస్ యువర్ హోంవర్క్? మనం ఎప్పుడు వేరే వాళ్ళని అంటమేనా, మనం ఏం చేసాము అది ఇంపార్టెంట్ కదా. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, those who are not willing to receive any kind of nuisance, nonsense, waste material to your inbox, please block it. Please block it. And now you take this oath for yourself, by yourself. You take this oath for yourself, by yourself now. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నా, మీకు ఇమేజెస్ చూపిస్తున్నా. డిజిటల్లీ మన ఫోన్ నుంచి మనం ఎట్లా, అంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ థ్రెట్ ఫోనే అనుకున్నాం కాబట్టి డిజిటల్లీ మనం ఫోన్ నుంచి ఎట్లా మనం కొంచెం రెస్క్యూ అవ్వచ్చు అనేది. సో మీరు సెట్టింగ్స్కి వెళ్ళి డిజిటల్ వెల్ బీయింగ్ అంటారు. ఎవరైతే ఇక్కడ పేరెంట్స్ ఉన్నారో, నా పిల్లలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, వాళ్ళు కూడా ఎక్కువ టీవీలు చూసే రీల్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు, మేబీ సమ్ అదర్ వీడియోస్ కూడా వాళ్ళు చూసేస్తున్నారని భయపడుతున్నారు. నా తరపు నుంచి ఫ్యూ టిప్స్ నేను వదలుచుకున్నాను. హౌ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ నాన్ సెన్స్ కంటెంట్. ఓకే, సో ప్లీజ్ కుదిరితే రాసుకోండి, అదర్వైజ్ తర్వాత అయినా నాకు కాల్ చేయండి, టెక్స్ట్ చేయండి, నేను దీన్ని చెప్పగలను, ఇంకా బాగా ఎలబరేటివ్ గా కూడా చెప్పగలను. డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంట్ కంట్రోల్ కి మీరు వెళ్తారు, అక్కడ మీ కంప్లీట్ యాక్టివిటీ మీకు కనిపిస్తుంది. ఆ రోజు యాక్టివిటీ ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. ఏ యాప్ మీరు ఎంత ఎక్కువసేపు చూసారు అనేది మీకు కనిపిస్తుంది. డెఫినెట్ గా అక్కడ మీరు టైం సెట్ చేసేసుకోండి. మీ యాక్టివిటీ మీ యాప్ ద్వారా అక్కడ కనిపిస్తుంది. అండ్ డెఫినెట్ గా మీరు ఈ డు నాట్ డిస్టర్బ్ అనే ఏదైతే ఉందో అక్కడి నుంచి నోటిఫికేషన్స్ నుంచి మొత్తం మీరు కంప్లీట్ గా బ్లాక్ చేసేసుకోవచ్చు.
మీ స్కెడ్యూల్ మీరు పెట్టేసుకోవచ్చు. ఏ టైంకి నేను ఏది వాచ్ చేయాలి, ఏది వాచ్ చేయకూడదు. మేబీ ఆఫీస్ టైం ఉంటుంది మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 ఆర్ 7. ఆ టైంలో నోటిఫికేషన్స్ కూడా రాకుండా కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా చాలా బెనిఫిట్స్ మన ఫోన్‌లోనే ఉన్నాయి. వాట్ వి ఆల్ నీడ్ టు డూ ఈస్ జస్ట్ నో అబౌట్ ఇట్. తెలుసుకోండి అంతే. చూడండి. ఇగో టర్న్ ఆఫ్, టర్న్ ఆన్. నేను చూపిస్తున్నా ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. మీరు ఏది చూడాలి అనుకుంటున్నారో అది పెట్టుకోండి. ఏది చూడాలి అనుకోవట్లేదు అది కూడా పెట్టుకోండి. ఎంత టైం ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నౌడేస్ అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు ఇలా కిందకి చూస్తూ ఫోన్‌ని చూస్తూ మీరు నడుస్తుంటే నువ్వు ఫోన్‌ని చూడొద్దు ముందు రోడ్డుని చూడు అని చెప్పే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. హెడ్స్ అప్ ఈస్ రెడీ టు గో. అంటే మీరు ఫోన్‌ని చూసి దేన్నన్నా గుద్దుకొని అనవసరమైన యాక్సిడెంట్స్ జరగకుండా ఈవెన్ ఆ డిజిటల్ వెల్ బీయింగ్ కూడా మనకు ఫోన్‌లోనే వచ్చేసింది. మీరు ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే చాలు. మీరు బుర్ర ఇలా కిందకి పెట్టి మూవ్‌మెంట్ అవుతూ ఉంటే మూవ్‌మెంట్‌ని ఆ సెన్సార్ క్యాచ్ చేసి మీకు చెప్తుంది హెడ్స్ అప్ అని చెప్తుందన్నమాట. సో ఇలాంటి మంచి ఉన్నాయి మన ఫోన్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు పెద్దల గురించి చెప్తున్నాను. మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. న్యూసెన్స్ కంటెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సింపుల్ టిప్స్ నేను ఇప్పుడు మీ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. మీ గూగుల్‌లో గాని, మేబీ యాపిల్‌లో కూడా ఫ్యామిలీ కంట్రోల్ అని ఉంటుంది యాప్. అక్కడ ఫ్యామిలీ లింక్ మీరు ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ పిల్లలతో వాళ్ళ ఏజ్‌తో ఒక జీమెయిల్ ఒకటి క్రియేట్ చేసుకోండి వాళ్ళ ఏజ్‌తో. నేను మళ్ళా దాంట్లో సజెస్ట్ చేసేదేంటంటే, మీ పాప గాని, బాబు గాని వయసు 12 సంవత్సరాలైతే వాళ్ళ వయసు 10 సంవత్సరాలే పెట్టండి. ఎందుకంటే 12 సంవత్సరాల్లో మిగతా ప్రపంచం అంతా కూడా సూపర్ ఫాస్ట్‌గా ఉంటారు. అంటే యూ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. నౌ అందుకని వయసు కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఆ ఈమెయిల్ ఐడీ ఒకటి క్రియేట్ చేయండి. ఆ ఈమెయిల్ ఐడీని మీ ఈమెయిల్ ఐడీకి కనెక్ట్ చేసుకోండి. అండ్ డెఫినిట్‌గా అదే ఫ్యామిలీ లింక్ వాళ్ళ ట్యాబ్‌లో గాని, వాళ్ళ ఫోన్‌లో గాని అంటే పిల్లలు నౌడేస్ డిజిటల్ అయిపోయింది అంతా. క్లాస్ రూమ్ ఈస్ డిజిటల్. కాబట్టి అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు మీరు. నాన్‌సెన్స్ కంటెంట్ ఏమున్నా ఆ కంటెంట్ ఏంటి అనేది కూడా మీరు రాసేయొచ్చు. టైప్ చేసేసి అక్కడ పెట్టేయొచ్చు. న్యూడిటీ అని, అదని, ఇదని ఇలాంటివి మీరు టైప్ చేసి పెడితే ఆ కంటెంట్ డిస్‌ప్లేనే కానివ్వదు. దిస్ ఫీచర్ ఈస్ అవైలబుల్ బోత్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్. ఇది రెండిట్లో కూడా ఉన్నది. మీరు చూసుకొని ఇంకా అంటే నేనిప్పుడు చాలా ఫాస్ట్‌గా చెప్తున్నాను టైం కోసమని. ఇంకా ఫర్దర్‌గా కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదా ఈ మెటీరియల్ కావాలన్నా కూడా నేనిస్తానన్నమాట. సో, మీ పిల్లల్ని అన్‌వాంటెడ్ కంటెంట్ అంటే నాన్‌సెన్స్ కంటెంట్ నుంచి ప్రొటెక్ట్ మీరు చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి ఫోన్ ఇచ్చినా కూడా ధైర్యంగా మీరుండొచ్చు. అది మీ ఫోన్‌లోనే మీ డిజిటల్ వెల్ బీయింగ్‌తోనే మీరు చేయొచ్చు. వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ నెట్వర్క్ అండి. వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ నెట్వర్క్. మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా మనుషులే ఉంటారు. మనుషులతోనే మీరు బిజినెస్ చేస్తారు. ఓకే. కంప్యూటర్స్‌ని కొంచెం పక్కన పెడదామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కొంచెం పక్కన పెడదాం. కంప్యూటర్, లాజిక్స్ ఇవన్నీ కూడా కొంచెం పక్కన పెడదాం. మన ఫ్యామిలీ టైమ్ ఒకటుంటుంది. ఆ ఫ్యామిలీ టైమ్‌కి ఎక్కువిద్దాం. ఇప్పుడు మేబీ కరెంట్ సినారియో మేబీ ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచి మనం చూసుకుంటే సూసైడ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఎందుకండి సూసైడ్ కేసెస్ పెరిగిపోతున్నాయి? ఎందుకు సూసైడ్ కేసెస్ పెరిగిపోతున్నాయి? బికాజ్ యూ అట్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ యూ ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు యువర్ పేరెంట్స్. యూ ఆర్ నాట్ గివింగ్ యువర్ టైమ్ టు యువర్ స్పౌస్. యూ ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్ నుండి మీరు టైం ఇవ్వకపోతే మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయగలరండి? కెన్ యూ ఎక్స్‌పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యువర్ అదర్ కార్నర్? నో యూ కెనాట్. నేను మళ్ళా చెప్తున్నాను. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళుంటారు. 80% అండ్ బిలో 80% అండ్ అబోవ్ అందరూ మిడిల్ క్లాస్‌లో ఉంటారు. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి. సంపాదిస్తేనే గాని బండి ముందుకు నడదు. స్టిల్ ఐ అగ్రీ. కానీ కొంచెం సమయమైతే మీకుంటుంది. ఆ కొంచెం సమయాన్ని మీ పేరెంట్స్‌తో గడపండి. ఆ కొంచెం సమయాన్ని మీ పిల్లలతో గడపండి. ఆ కొంచెం సమయాన్ని మీ వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళతో గడపండి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళితే లోన్లీనెస్ అనేది రాదు. ఐయామ్ సేయింగ్ వి ఆర్ ఆల్ ఇన్ ఎ నెట్వర్క్. హ్యూమన్ రిలేషన్ నెట్వర్క్. ఆ చైన్ అనేది బ్రేక్ కాదు ఎప్పటికి. నాకొక పెద్ద మనిషి చెప్పారు. నా గురువుగారు నా పీహెచ్‌డీలో నా గైడ్ జేవీకేవి పండిట్ గారు ఆంధ్ర యూనివర్సిటీ. ఆయన నాకు చెప్పిన మాట హ్యూమన్ రిలేషన్స్ ఆర్ జస్ట్ లైక్ ఎల్ఐసి పాలిసీస్. యూ నీడ్ టు రెన్యూవల్ ఇట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నీడెడ్.
యూ నీడ్ టు రెన్యూవల్ ఇట్ అని చెప్పారు. అంటే మా నా రిలేటివ్స్ అందరూ నాతోనే టచ్ లో ఉన్నారు కదా, నేను వాళ్ళతో టచ్ లోనే ఉన్నాను కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు అంటారు. ఒక టైం పెట్టుకోండి, దిస్ ఇస్ మై టైం అనుకోండి, దిస్ ఇస్ మై ఫ్యామిలీ టైం అనుకోండి, దిస్ ఇస్ మై రిలేటివ్స్ టైం అని అనుకోండి. ఆ టైంని మీరు ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయండి. సడన్ గా ఆఫ్టర్ 10 years వచ్చి మీ ఇంటికి ఒక అతను వచ్చి పెళ్లి కార్డు ఇస్తే మీరు 10 సార్లు ఆలోచిస్తారు, వీడికి ఇప్పుడు నేను గుర్తొచ్చానా? కరెక్ట్. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీకు ఎంతో మంది మీ చిన్నప్పటి నుంచి హెల్ప్ చేసుంటారు, మీ ఊర్లో హెల్ప్ చేసుంటారు, మీ పొలాలు కలాలు అన్ని పాపం వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగానే వాళ్ళకి ఒక్క ఫోన్ చేసి మాట్లాడండి, ఎలా ఉన్నావు? రిలేషన్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే నాట్ ఓన్లీ విత్ యువర్ ఫాదర్, మదర్, కిడ్ ఆర్ స్పౌస్. నో, relationships established across the world with your family members, with your relatives. ఎస్టాబ్లిష్ ఇట్ ప్రాపర్లీ. మీరు ట్రై చేస్తేనే కదా వాళ్ళందరితో మాట్లాడడానికి రేపు పొద్దున్న ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 20 years మీ పిల్లలు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. When you don't try to speak to your relatives, why would your kids do it? They don't do it. I brought out a single and a very important caption. Please note it down. Please see on the screen. Human relations are much, 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 much important than మిషన్ రిలేషన్స్. ఎప్పుడైతే ఈ సింగిల్ స్టేట్మెంట్ మీ మైండ్ లో ఉంటుందో, దెన్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు అవర్ ఫ్యామిలీ. డెఫినెట్ గా ఏ ప్రాబ్లమ్స్ రావు. ఏ ప్రాబ్లం వచ్చినా సార్ట్ అవుట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. బీ విత్ యువర్ ఫ్యామిలీ. దెర్ ఇస్ నన్ గ్రేటర్ దెన్ యువర్ ఫ్యామిలీ. దెర్ ఇస్ నన్ గ్రేటర్ దెన్ యువర్ పేరెంట్స్. దెర్ ఇస్ నన్ గ్రేటర్ దెన్ యువర్ కిడ్స్. ఒక సింపుల్ సేయింగ్, క్షమించాలి, ఒక సింపుల్ సేయింగ్ ఉంది. 16 సంవత్సరాల వరకు మీ పిల్లలు 16 సంవత్సరాల తర్వాత వాళ్ళు మీ స్నేహితులు. ఇది పిల్లలకు మనం చెప్తాం, కానీ మనం కూడా అది అలవాటు చేసుకోవాలి. మీరు 16 సంవత్సరాల వరకు వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించలేకపోతే 16 సంవత్సరాల తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది? యూ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్, ఫస్ట్ నర్చర్ దెమ్. వాళ్ళని దగ్గరకు తీసుకోండి, భుజాల మీద చేతులు వేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా వాళ్ళ మాటలు వినండి. మే దే బి సేయింగ్ న్యూసెన్స్, స్టిల్ యూ షుడ్ లిసన్ టు దెమ్. స్టిల్ యూ షుడ్ ప్లే యాజ్ ఇఫ్ యు ఆర్ దేర్ ఫ్రెండ్. 16 సంవత్సరాల వరకు మీరేమి నేర్పించకపోతే 16 సంవత్సరాల తర్వాత మీరేం నేర్పిస్తారు? మొక్కై వంగనది మౌనై వంగుతుందా? సో ప్రతి పేరెంట్ కి మీరు మీ లేటర్ స్టేజ్, మేబీ కొంతమంది లేటర్ స్టేజ్ 60 years అనుకుంటున్నారు, కొంతమంది 70 years అనుకుంటున్నారు. మీ జాబ్, మీ బిజినెస్ అది డిసైడ్ చేస్తుంది వాట్ ఈజ్ యువర్ లేటర్ స్టేజ్ అనేది. ఆ లేటర్ స్టేజ్ లో మీరు పీస్ఫుల్ గా ఉండాలంటే ఈ స్టేజ్ లో మీరు హ్యాపీగా వాళ్ళతో ఉంచండి. మీ ఐడియాలజీ వాళ్ళ మీద రుద్దొద్దు. మీ ఐడియాలజీ అవుట్డేటెడ్ ఐడియాలజీ. వాళ్ళు న్యూ జనరేషన్, వాళ్ళు ఎప్పుడు కొత్తగానే ఉంటారు, కొత్తగానే ఆలోచిస్తారు. అందుకే చెప్తున్నా, 0 to 16 years ఈజ్ యువర్ టైం. 16 సంవత్సరాల వరకు నీ కొడుకు కూతురు నువ్వు ఎంత చెప్తే అంత వింటారు. 16 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పింది మీరు వినాలి. నవడేస్ చేంజ్ అయిపోయింది అట్లా. సో గివ్ దట్ ఫ్యామిలీ టైం. చాలా మంది నాకు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, అదేంటి సార్ నేను నా కుటుంబం కోసమే కదా కష్టపడుతున్నాను, అదేంటి సార్ నేను వీళ్ళ కోసమే కదా సంపాదిస్తున్నాను, అదేంటి సార్ నేను ఎందుకు సార్ వెళ్తున్నాను బయటికి వీళ్ళకు. అరే నువ్వు వెళ్తున్నావు, కానీ వాళ్ళకి రియలైజేషన్ లేదు కదా. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ రియలైజేషన్? వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. మనకు ఉన్నంత మెచ్యూరిటీ లెవెల్స్ పిల్లలకు ఉండవు. సో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్లో మీరు వెళ్ళి బోధించండి వాళ్ళకి. నాన్న, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ 2 days, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ 7 days, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఇన్ బిట్వీన్ యూ కాల్ మీ, ఐ విల్ కాల్ యూ, లెట్ us బీ ఇన్ టచ్. మీరు చెప్పి వెళ్ళండి, మీరు అది చేసి చూపించండి. అప్పుడు మాత్రమే మీ ప్రపంచం అనుకునే మీ పిల్లలు కానీ, మీ ప్రపంచం అనుకునే మీ తల్లిదండ్రులు కానీ మీతో మీ ప్రపంచంలో ఉంటారు. లేకపోతే చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఆల్రెడీ చూస్తున్నాం, డెవలప్డ్ కంట్రీస్ అన్ని చూస్తున్నాం. there is no father son relation, there is not even wife and husband relation for longer time. So with this, I request everyone to be with your family, to be with your parents, to be with your kids, because they need you.